Yes. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्णप्रेमप्रदायिते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्र्ये। नमो ब्राह्मण्याय देवाय गोब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। करोति वाचालं पङ्गुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यीश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थिगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्ण विक्रम प्रभु प्रसन्न प्रभु धनत प्रणाम। हरे कृष्ण शशांक प्रभु।
హరే కృష్ణ. ప్రేమిక దేవదాస్ మాతాజీ దండత్ ప్రణామమ్మా. హరే కృష్ణ ప్రభు. ఆల్రైట్, వేర్ ఆర్ వి? ఇన్ 10th చాప్టర్. ఎన్నో శ్లోకం దగ్గర ఆగామమ్మా? సో వి స్టాప్ ఎట్ నైన్త్ శ్లోకం అయిపోయింది. ఠాకూర్ శ్లోకాలో అయిపోయింది. 9th టైం 10, 11 చెప్పాలమ్మా. అదే 2 చెప్పుకున్నాం, 2 ఉంచాం. 2 ఉన్నాయి, 2 చెప్పాలి. సో ఈ నాలుగు స్క్రీన్ రైట్? able to see? Okay. Yes, So Prabhuji. yeah, you're able to see the screen. So ఈ 4 శ్లోకాల్ని మనము చాతుర్శ్లోకి అన్నాము. సో ఎందువల్లంటే దిస్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ భగవద్గీత. ఈ 4 శ్లోకాల్లో మనం అర్థం చేసుకుంటే భగవద్గీతను అర్థం చేసుకున్నట్టే. సో ఈ 8వ శ్లోకంలోని ఏం చూసాము? భగవంతుడు ఇది సాధారణమైన విషయం. బేసికల్ గా అహం సర్వస్య ప్రభో, ఐఎమ్ ద సుప్రీం పర్సనాలిటీ. ఇంకా నన్ను మించిన వాళ్ళు లేరు. ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ అండ్ మెటీరియలిస్టిక్ వరల్డ్. భగవంతుడు స్వయంగా డిక్లేర్ చేసుకున్నారు. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. బేసికల్ గా ఇంత క్లియర్ గా భగవంతుడు తానంతట తాను నేనే అన్నిటికీ మూలము కారణము అని డిక్లేర్ చేసుకున్న సెంటెన్స్ మరో చోట ఇంకెక్కడ మనకి కనబడదు ఇలాగా. సో ఏమని చెప్పుకొచ్చారు? ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను, సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయం సంపూర్ణముగా ఎరిగిన బుద్ధజనులు నా భక్తియుక్త సేవ యందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజించరు. సో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్? వన్స్ యు నో దట్ ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడు దేవాది దేవుడు, తనని మించిన వ్యక్తి వేరొకరు లేరు అని ఆయన అంత క్లియర్ గా డిక్లేర్ చేసుకున్న తర్వాత భక్తులు ఏం చేస్తారయ్యా అంటే సంపూర్ణముగా నెరిగిన బుద్ధజనులు అంటే మళ్ళీ ఆ విశ్వాసం మనకి కంప్లీట్ గా రావాలి. ఎప్పుడైతే మనకి ఆ విశ్వాసం కంప్లీట్ గా వస్తుందో జనాలు భక్తులు ఆయన సేవ యందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజించరు. ఇంక ఎటువంటి కల్మషము లేకుండా, ఎటువంటి అంబిగ్విటీ లేకుండా, ఎటువంటి అతిశయోక్తి ఏమీ లేకుండా భగవంతుని నమ్మి తాను డిక్లేర్ చేసుకున్న సెంటెన్స్ ని పట్టుకుని ఆయనకి శరణాగతి పొందుతారు. ఎట్లా శరణాగతి పొందుతారయ్యా అంటే మశ్చిత్ మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథాయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తృప్తితో అనుభవిస్తున్నారు. ఎలాగా అనుభవిస్తున్నారు? మచ్చిత్త అంటే మనసు. కంప్లీట్ గా మనసును భగవంతుని మీద లగ్నం చేసి మద్గత్ ప్రాణ అంటే మళ్ళీ జీవితం, మనసే కాదు జీవితాన్ని కూడా మొత్తం ఆయనకి అంకితం చేసి నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీ నా యందే నిమగ్నమై వారి జీవితములను సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమై ఉండరు. సో భక్తియుక్త సేవ ఎట్లా ఉండాలి అంటే 2 విషయాలు ఏమిటి? మనస్సు, శరీరము 2 కూడా కంప్లీట్ గా ఆయనకి అంకితం అయిపోయి ఉండాలి. అదే దానివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తి మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారు. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే చర్చించుకోవడం అంటే మాట్లాడడం, వినడం. 2 శ్రవణము, స్మరణము. ఆయన గురించి మనం మాట్లాడుతున్నాము, ఆయన గురించి మనం వింటున్నాము. సో ఎప్పుడైతే మనం మనస్సుని, శరీరాన్ని భగవంతుడు తాను డిక్లేర్ చేసుకున్నాడు నేనే అన్నిటికీ మూల కారణమని, అది కంప్లీట్ గా నమ్మగలిగి, అది కంప్లీట్ గా ఆ మోడ్ లో ఉండి మనం ఏం చెయ్యాలి అంటే మనసుని, ప్రాణాన్ని రెండింటినీ కూడా ఆయనకి అర్పించి ఆయనకి అర్పించడం అంటే ఆయన సేవలో ఉండి శారీరకంగా ఆయన సేవ చేస్తూ మానసికంగా ఆయన అనుభవించగలుగుతూ. మానసికంగా ఆయన అనుభవిస్తున్నామా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే మనకి ఆయన గురించి తెలుసుకోవాలని కుతూహలం ఎంత ఉంది, ఆయన గురించి చర్చిస్తున్నప్పుడు ఎంతటి ఆనందాన్ని పొందగలుగుతున్నాము. ఈ 2 మనకి డిఫైన్ చేసి ఉంటాయి. నా గురించి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారయ్యా. అంటే ఒక సినిమా కథ చెప్పుకుంటున్నప్పుడు వచ్చే ఆనందం కాదు, ఒక గెలిచిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లేకపోతే ఇంకొక లీగ్ ఏదో బేస్బాల్ గేమో గెలిచినప్పుడు దాని గురించి చర్చించుకుంటూ వస్తున్న ఆనందం కాదు. అది మెటీరియలిస్టిక్ ఆనందం, అది కొంతసేపే ఉంటుంది. భగవంతుని గురించి చర్చించుకునేటప్పుడు వచ్చే ఆనందాన్ని ఆధ్యాత్మికంగా అనుభవించగలిగినాడు. అంటే భగవంతుని గురించి చర్చించుకుంటే ప్రతిసారి వస్తుందా అండి ఆనందము?
ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఆయన దేవాది దేవుడు అని మనం గ్రహించగలిగినప్పుడు. ఆయన దేవాది దేవుడు, నేను ఆయన్ని చేరుకోవాలంటే శారీరకంగా కూడా ఆయన సేవలో నేను ఉండాలి. ఉండ ఉండ ఉండగలిగే స్థితిలో ఉన్నప్పుడు మనం ఆయన గురించి చర్చించుకున్నప్పుడు నిరంతరము ఆనందము, ఆధ్యాత్మిక ఆనందము వస్తుంది. సో ఈ భగవంతుడు ఈ మాట చెప్పుకొస్తున్నాడు. భక్తులు ఎట్లా ఉంటారో చెప్పుకొస్తున్నారు. ఎటువంటి కార్యాలతో వాళ్ళు ఆనందాన్ని పొందగలుగుతున్నారో చెప్పుకొస్తున్నారు. ఎటువంటి ఆనందాన్ని ఆధ్యాత్మిక ఆనందం కింద కన్వర్ట్ చేసుకుంటున్నామో చెప్పుకొస్తున్నారు. ఇది 9వ శ్లోకం. ఇక్కడ దాకా మనం డిస్కస్ చేసాము. 10వ శ్లోకానికి ఇవాళ వెళదాము. తేషాం సతతయుక్తానాం భజతం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయంతి తే. ప్రేమతో నా యందు నిరంతరాసక్తులై ఇండి వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను వసగలను. సో భగవద్గీతలో మనము కర్మయోగం గురించి మాట్లాడుకున్నాం, ధ్యాన యోగం గురించి మాట్లాడుకున్నాం, జ్ఞానయోగం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ భగవంతుడు బుద్ధి యోగం అని చెప్పి ఒక పదం వాడుతున్నారు. సో ఏం చెప్తున్నారు? ప్రేమతో నా యందు నిరంతర ఆసక్తులై ఉండి వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను అసగదును. సో బుద్ధి యోగం అంటే సింపులెస్ట్. భక్తి యోగం కంటే సింపుల్. భక్తిలో కంటే కూడా సింపుల్. ఏం చేయాలయ్యా అంటే భక్తితో కూడిన సేవ చేయాలి. ఎప్పుడైతే నువ్వు భక్తితో కూడిన సేవ చేస్తావో, ఆ సేవ యందు నిరంతర ఆసక్తులై ఉండగలవో, సతతాయుక్తానాం నిరంతరము అటువంటి వారికి, నిరంతరము భగవంతుని భజతాం భక్తియుక్త సేవలో భజించే వారికి ప్రీతిపూర్వకం ప్రేమతో దదామి ప్రసాదిస్తాను బుద్ధి యోగము. నేను ప్రసాదిస్తానయ్యా అంటే వాళ్ళకి అటువంటి బుద్ధిని నేను ఇస్తాను. ఏంటి ఎటువంటి బుద్ధి ఇస్తున్నారు? నన్ను చేరగల బుద్ధిని ఇస్తున్నాను. మాం ఉపయంతిస్తే ఏనన్ మాం ఉపయంతితే, ఇటువంటి బుద్ధిని ఇస్తున్నాను. ఆ బుద్ధితోని వాళ్ళు నన్ను చేరగలుగుతారు. సో భగవంతుడు బుద్ధి యోగం నేనే ఇస్తున్నాను. మన బుద్ధి కూడా భగవంతుడి నుంచే వస్తుంది. కానీ ఆ బుద్ధి అందరికీ వస్తుందా? భగవంతుని చేరుకోగల బుద్ధి భగవంతుడు ఇస్తున్నాడు. కానీ ఆ భగవంతుడు ఆ బుద్ధిని అందరికీ ఎందుకు ఇవ్వట్లేదండి? ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులైన వాళ్ళకి నేను ఆ బుద్ధి యోగాన్ని ఇస్తున్నానయ్యా. ఇటువంటి బుద్ధి యోగాన్ని ఇస్తున్నారు. తిరిగి నన్ను చేరుకోగల బుద్ధి యోగాన్ని ఇస్తున్నాను. సో భగవంతుని చేరుకోవాలంటే పెద్ద కాంప్లెక్సిటీ ఏమీ లేదు. భక్తితో కొంచెము సేవ చేయి. మరి ఆ భక్తితో ఆ కొంచెము సేవ మానసికంగా, శారీరకంగా మనం ఆ సేవలో నిలబడాలంటే మనకు కావాల్సింది ఏమిటాయి అంటే విశ్వాసము. ఆ విశ్వాసము కావాలి, సేవ చేయడానికి శ్రద్ధ కావాలి. ఈ రెండిటిలోతో నువ్వు భక్తిని కానీ కొంచెం అలవర్చుకుంటే అందులో నిలబడే బుద్ధిని నేనే ఇస్తున్నాను. రైట్. సో దిస్ ఈస్ వై వి సే చాతుర్శ్లోకి, ది ఎండ్ ఆఫ్ భగవద్గీత అన్నది. ఎందుకంటే నీకు ధ్యానయోగం గురించి మాట్లాడలేదు, ఇక్కడ జ్ఞానం గురించి కూడా మాట్లాడలేదు. నన్ను చేరుకునే జ్ఞానం నీకు ఇస్తున్నాను అని భగవంతుడు ఎక్కడా చెప్పలేదు. మరి జ్ఞానం అక్కర్లేదా అండి? జ్ఞానం కావాలి. ఎందుకు కావాలయ్యా అంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు దేవాది దేవుడు అని తెలుసుకోవడం కోసం జ్ఞానం కావాలి. అంతవరకు ఆ జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానంతో మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే, ఆ జ్ఞానంతో మనము చేయాల్సింది మనకి ఇచ్చిన బుద్ధి భగవంతుడే ఇచ్చాడు. ఆ బుద్ధి వేరొకరు రాలేదు. ఆ ఇంటెలిజెన్స్ అనేది మనకు భగవంతుడే ఇచ్చాడు. అయితే ఆ ఇంటెలిజెన్స్ తో పాటు మనకు కొంత స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛతో మనం ఏం చెయ్యాలయ్యా అంటే నిరంతరము భగవంతుని సేవ కోసము తాపత్రయపడగలగాలి. ఎప్పుడైతే నువ్వు నిరంతరము భగవంతుని సేవ కోసము, ప్రేమతో భగవంతుని సేవ కోసం తాపత్రయపడగలుగుతావో, నిరంతరము మీన్స్ 24/7 ఏ కార్యము చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, అంటే దీనిని మించిన గొప్ప కార్యము మరొకటి లేదు. అంటే మిగతా పనులన్నీ చేయడం మానేమని కాదు, మిగతా పనుల మీద ఆసక్తి కూడా ఉండొచ్చు. మిగతా పనుల మీద కోరికతో ఉండాల్సిన అవసరం లేదు. కోరిక ఎక్కడ నిలబడుతుంది అన్నది. సో మిగతా పనుల మీద నుంచి మనకి ఎక్స్పెక్టేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్పెక్టేషన్ ఎక్కడో ఒకదాని మీద ఉంటాం. సాధారణంగా మనకేంటంటే మనము మెటీరియలిస్టిక్ గా సక్సెస్ఫుల్ అవ్వాలి, స్పిరిచువల్ గా సక్సెస్ఫుల్ అయిపోవాలి.
దట్ ఈస్ వాట్ వీ ఆల్వేస్ యాంటిసిపేట్. భౌతికంగానూ ఎదిగిపోవాలి, ఆధ్యాత్మికంగానూ ఎదిగిపోవాలి. అది జరిగే పని కాదు. అది అంత సులభం, అది జరిగే పని కాదు. అంటే మరి భౌతికంగా ఎదగరా అండి? ఎదుగుతారేమో, ఆసక్తి లేకుండా ఎదుగుతారు. భౌతికంగా ఎదిగే ఆసక్తి ఉండకూడదు. భౌతికంగా ఎదగకూడదని కాదు, భౌతికంగా ఎదిగే ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదు. ఉండకూడదనే కాదు, ఉండాల్సిన అవసరం లేదు. ఉండడం వలన మళ్ళీ భౌతిక బంధమే ఏర్పడుతుంది. మనకు ఉన్న బంధం ఒకటే బంధం ఏర్పడగలగాలి, అది ఆధ్యాత్మికంగా ఎదుగుదలకే బంధం ఏర్పడగలగాలి. మనకున్న స్వేచ్ఛ బంధము దేని మీద ఆధారపడి ఉంది అయ్యా అంటే, మన స్వేచ్ఛను ఎట్లా ఉపయోగించుకుంటున్నాం మన దాని మీద ఆధారపడి ఉంది. ఆ స్వేచ్ఛ ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ఆసక్తితో ఉండాలి, ఆ కోరికతో ఉండాలి తప్పితే భౌతికంగా ఎదగడం కోసం ఆసక్తి కోరికతో ఉంటే ఏదో ఒకటే జరుగుద్ది, రెండు జరగడం కష్టం. కోరిక you can choose either, not, I mean, that's all. You can't choose both, right? సో నా యందు నిరంతరం ఆసక్తులైండు వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను అసగదును. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఒక్క అడుగు వెయ్యయ్యా, నా వైపు ఒక్క అడుగు వెయ్యయ్యా, నా వైపు ఒక్క అడుగు వెయ్యాలి అన్న ఆలోచన నీ నుంచి రావాలి. ఆ తర్వాత దానిని ఎట్లా నరిష్ చేయాలో నేను డిసైడ్ చేసుకుంటాను, నేను నరిష్ చేస్తాను, దానిని నిలబెట్టగల బాధ్యత నాది. అయితే ఆ ఒక్కడుగు ప్రేమతో, భక్తితో, విశ్వాసముతో, భగవంతుని ఎటువంటి భౌతిక ఆసక్తి లేకుండా కేవలము ఆధ్యాత్మిక ఆసక్తితో ఒక్క అడుగు నువ్వు భగవంతుని వైపు వేయగలిగితే, ఒక్క అడుగు భగవంతుని వైపు స్వచ్ఛందంగా వేయగలిగితే, భగవంతుడు అది నరిష్ అయ్యే బుద్ధిని నేనే ఇస్తాను అని చెప్పుకొస్తున్నారు. రైట్? దీనికి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. ఈ శ్లోకమునందు బుద్ధియోగం అనే పదము ఎంతో ప్రధానమైంది. ద్వితీయాధ్యాయమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు ఉపదేశించుచు తాను అనేక విషయముల గురించి చర్చించుతున్నవనియు మరియు ఇకపై బుద్ధియోగ విధానము ద్వారా కూడా బోధించుచున్నట్లు పలికిన విషయమును మనం ఇక్కడ గుర్తు వేసుకునవచ్చు. 2.39 శ్లోకంలో 2.39 శ్లోకం నుంచి బేసికల్గా మనకు 2.11 నుంచి భగవంతుడు ఈ ఫిలాసఫీ చెప్పడం మొదలు పెట్టారు. ఇప్పుడు అట్టి బుద్ధియోగము ఇక్కడ వివరించబడుచున్నది. బుద్ధియోగం అనగా కృష్ణ చైతన్యముతో కర్మ చేయుట. అదే అత్యుత్తమ బుద్ధి మరియు జ్ఞానం అనబడను. బుద్ధి అనగా వివేకం, యోగం అనగా యోగక్రియలు. మానవుడు భగవద్ధామును తిరిగి చేరుటకు ప్రయత్నిస్తూ కృష్ణ చైతన్యముతో భక్తియుక్త సేవ యందు పూర్తిగా నెలకొనినచో అతని కర్మలు బుద్ధి యోగం అనబడును. సో సింపుల్ సెంటిమెంట్ శ్రీల ప్రభుపాదుల వారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. మానవుడు భగవద్ధామము తిరిగి చేరుటకు ప్రయత్నిస్తూ కృష్ణ చైతన్యముతో భక్తియుక్త సేవ యందు పూర్తిగా నెలకొనినచో అతని కర్మలు ఎటువంటి కర్మలైనను, భౌతిక కర్మలు అవనండి, అవి బుద్ధి యోగం అనబడును. మనం చేసే కర్మలు బుద్ధి యోగము, బుద్ధితో భగవంతునితో యోగము పొందే స్థితి అవుతుంది. మరో మాటలో చెప్పవలనగా భౌతిక జగత్తు బంధము నుంచి సులభముగా విడుబడు విధానమే బుద్ధి యోగము. సో బుద్ధి ఏం చెయ్యాలయ్యా అంటే మనల్ని భౌతిక కర్మల నుంచి, భౌతిక ప్రపంచ కార్యాల నుంచి బయట పెట్టగలిగే స్థితికి తీసుకువెళ్ళగలగాలి. అదే బుద్ధి యోగం అంటే. అటువంటి బుద్ధిని అలవర్చుకున్నప్పుడు, అటువంటి స్థితిని అలవర్చుకున్నప్పుడు భగవంతునితో పొందే యోగమే బుద్ధి యోగము. పురోగతికి పరమ లక్ష్యం శ్రీకృష్ణుడు, కానీ ప్రజలు ఈ విషయం ఎరుగరు కనుక ఆధ్యాత్మికాచార్యుని మరియు భక్తుల సాంగత్యము అత్యంత ప్రధానమని ప్రతి ఒక్కరూ ఎరగవలెను. ఆ విధముగా లక్ష్యము నిర్ణయింపబడినప్పుడు మానవుడు ఆ మార్గమున క్రమముగా ముందుకు ప్రయాణించినచో పరమ లక్ష్యము ప్రాప్తింపగలదు. మానవుడు జీవిత లక్ష్యమును ఎరిగినను తన కర్మ ఫలముల పట్ల ఆసక్తి కలిగి ఉన్నచో అతడు కర్మయోగమును అవలింపు ఉంచు వాడు అగును. సో ఇదంతా తెలిసిన తర్వాత కూడా కర్మఫలముల పట్ల ఆసక్తి ఉన్నచో అతను కర్మయోగమున చేస్తున్నవాడు అవుతాడు గాని శ్రీకృష్ణ భగవానుని చేరుకునేవాడు అవ్వడు. అట్లే అతడు శ్రీకృష్ణుడే గమ్యమని ఎరుగునను మానసిక కల్పన చే శ్రీకృష్ణ అవగాహన చేసుకుని ప్రయత్నించేవాడు జ్ఞానయోగమును అవలంబించేవాడు అగును. భగవంతుడు దేవాది దేవుడని తెలుసును,
తెలిసిన తర్వాత కూడా ఇంకా మానసిక కల్పనలతో ఇంకా ఆ విధంగా ఆ లాజిక్తో అర్థం చేసుకోవడం, ఈ లాజిక్తో అర్థం చేసుకోవడం కోసమే జీవితం అంతా గడిపేస్తుంటే వాళ్ళు జ్ఞానయోగులు అవుతారు, కానీ భక్తి యోగులు ఎవరయ్యా? సో అంటే బుద్ధిని ఎట్లా వాడుకుంటున్నారు, ఒక్కొక్క వ్యక్తి బుద్ధిని ఎట్లా వాడుకుంటున్నారు. సో బుద్ధితో భగవంతుడు తెలిసినా సరే బుద్ధితోని కర్మఫల ఆసక్తితో చేసిన వాళ్ళు కర్మయోగులుగా మిగిలిపోతున్నారయ్యా. ఆ బుద్ధిని ఇంకొంచెం జ్ఞానం పెంచుకోవడానికి, ఇంకా లాజికల్ గా భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళందరూ జ్ఞానయోగులుగా మిగిలిపోతున్నారయ్యా. ఎవరయ్యా మరి బుద్ధిని ఉపయోగించుకోగలుగుతున్నారు? అతడు తన గమ్యస్థానమును పూర్తిగా ఎరిగి కృష్ణ చైతన్యం నందు భక్తియుక్త సేవ ద్వారా శ్రీకృష్ణుని పొందగోరినప్పుడు అతడు సంపూర్ణము మరియు సమగ్రమైన భక్తి యోగమును లేదా బుద్ధి యోగమును అవలంబించిన వాడు అగును. ఎప్పుడైతే ఆ బుద్ధిని భగవంతుని అర్థం చేసుకుని ఆయన సేవలోని భక్తియుక్త సేవలోని చేయడానికి ఆ బుద్ధిని వాడగలుగుతున్నావో అటువంటి యోగాన్నే బుద్ధి యోగం అనాలి, కానీ వేరొక దాన్ని కాదు అని చెప్పుకొస్తున్నారు. ఇదే మానవ జీవితం యొక్క అత్యున్నత పరిపూర్ణ స్థితి. ప్రభుపాదుల వారు ద అల్టిమేట్ గోల్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఏమిటయ్యా అంటే, మనకు ఉన్న బుద్ధిని ఆయనని అర్థం చేసుకుని ఆయనను విశ్వసించి ఆయన మీద భక్తితోని సేవ చేయడానికి వాడుకోవడమే మానవ జీవితం యొక్క అత్యున్నత పరిపూర్ణ స్థితి. మళ్ళీ అత్యున్నత స్థితి కాదు, అత్యున్నత కంప్లీట్ దట్స్ అట్మోస్ట్ కంప్లీట్ స్టేట్ ఆఫ్ యూజింగ్ యువర్ లైఫ్ అండ్ మైండ్. బేసికలీ దానికోసం వాడుకోలేకపోతే మనకుందు బుద్ధికి ప్రయోజనము లేదు, ఆధ్యాత్మిక ప్రయోజనము లేదు. ఆ బుద్ధికి జీవితంలో ఆ బుద్ధి వలన ఎటువంటి ప్రయోజనము లేదు. మానవుడు ఆధ్యాత్మికాచార్యుని పొందినను మరియు ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థతో సంబంధమును కలిగి ఉన్నను అతడు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధింపలేకపోయినచో ఎట్టి కష్టమూ లేకుండా అతడు చివరికి తాను చేరునట్లుగా శ్రీకృష్ణుడే అతనికి ఆంతరంగము నుండి ఆదేశం ఇచ్చుచుండును. ఇది మనం గ్రహించాల్సిన విషయం. సో మరి ఇదంతా మన వల్ల ఒక్కడి వల్ల అవ్వకపోయినను భగవంతుడు ఆ బుద్ధిని నేనే ప్రసాదిస్తాను అన్నారు కదా. మరి ఆ ప్రసాదించడం అంటే ఏమిటి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు ఒక గురువుని ఆశ్రయిస్తావో, ఒక ఆధ్యాత్మిక సంస్థతో నిలబడగలుగుతావో, అక్కడి నుంచి చివరికి చేరుకునే విషయము నేనే తీసుకువెళ్తాను, నేనే చేస్తాను అని చెప్పుకొస్తున్నాడు. శ్రీకృష్ణుడే అతనికి అంతరంగము నుండి ఆదేశం ఇచ్చుచుంది. ఒక వ్యక్తి కృష్ణ చైతన్యమున సదా నెలకొని ప్రేమ మరియు భక్తితో కూడిన వివిధ సేవలను అందించటి అందుకు కావలసిన యోగ్యత. సో మనము ఎట్ మినిమం చేయాల్సింది ఏమిటయ్యా అంటే, భగవంతుని మీద ప్రేమ భక్తితో సేవను అందించడమే మొదటి స్టెప్. అతడు శ్రీకృష్ణ కొరకే ఏదైనా ఒక కార్యమును ప్రేమతో చేయుచుండాలి. ఆత్మానుభూతి మార్గమునందు పురోగతిని సాధించడానికి కావాల్సిన బుద్ధిని భక్తుడికి కలిగి లేకున్నను భక్తియుక్త సేవ కార్యములందు శ్రద్ధగా నెలకొని నుంచో భగవానుడే అతనికి పురోగతి సాధించుటకు మరియు అంత్యమునను తన చేరుటకు అవకాశం ఇచ్చను. ఆ బాధ్యత భగవంతుడే స్వీకరిస్తున్నాడు. అది ఈ శ్లోకము తాలూకా తాత్పర్యము, భావము. సో మనకంటూ ఉన్న బుద్ధిని ఆయన సేవలో ఉపయోగించడం మొదలు పెట్టగలిగితే ఆటోమేటిక్ గా అంటే భక్తిలోకి వెళ్ళాలి, భక్తితో ఆయనని మనం గ్రహించగలగాలి, భక్తి సేవతోనే ఆయనని మెప్పు పొందగలము అన్న చిన్న విషయాన్ని మనం కానీ అర్థం చేసుకుని ఆ భక్తితో ఆయనకి సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టితే విశ్వాసము, శ్రద్ధ ఈ రెండు ఉండాలి అని చెప్పుకుంటూ వస్తున్నాం మొదటి నుంచి. భగవంతుని మీద విశ్వాసము, శ్రద్ధ ఈ రెండు ఉంటే భక్తి వస్తుంది. ఈ భక్తితో కార్యక్రమాలు చేయడం మొదలు పెడితే అది నిలబడే బుద్ధిని ఆయన రెస్పాన్సిబిలిటీగా స్వీకరించి మనల్ని చివరి దాకా, లాస్ట్ మైల్ దాకా, గట్టెక్కేదాకా బాధ్యతని స్వీకరిస్తాడు అని ఈ శ్లోకం నుంచి మనకి చెప్పుకొస్తున్నారు. రైట్? ఎనీ క్వశ్చన్స్? సరే, నెక్స్ట్ శ్లోకం చదువుతారా? చదవనా అమ్మా? చదువు. హరే కృష్ణ.
తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అనువాదము: నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానము వలన పుట్టిన తమస్సును నశింపచేయుదును. హరే కృష్ణ. సో అటువంటి వ్యక్తులతో నా బుద్ధి యోగం ఎట్లాగొస్తుందయ్యా? నేను ఆ బుద్ధిని ఎట్లాగా వాళ్ళ మనసులోకి తీసుకొస్తున్నాను? నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహం చూపుట కొరకు వారి హృదయములందు నివసించుచు తేజోమయమైన జ్ఞాన దీపముతే అజ్ఞానము వలన పుట్టిన తమస్సును నశింపజేయును. ఇటువంటి తమో గుణము లేకుండా, ఇటువంటి ఇగ్నోరెన్స్, ఇటువంటి వాడి అజ్ఞానం నుంచి పుట్టే ఎటువంటి కార్యాన్నైనా సరే తుడిచిపెట్టేస్తానయ్యా. వాళ్ళ మనసులో నిలబడి బుద్ధియోగంతో బుద్ధిని నేను ఎట్లా ప్రసాదిస్తున్నాను అంటే వాళ్ళ మీద నాకు ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఎందుకని వాళ్ళు చిన్న భక్తియుక్త సేవ చేస్తున్నారు కాబట్టి ఆ భక్తియుక్త సేవతోని వాళ్ళపైన అనుగ్రహంతోని నేను చూపుట కోసం వాళ్ళ హృదయాల్లో వసిస్తూ, సో వాళ్ళకి అటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఎటువంటి జ్ఞానం ఇస్తున్నాను? అజ్ఞానమును తొలగించే తమో గుణంతో ఉండే అజ్ఞానమును తొలగించే జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తున్నాను. ఆ విధముగా భక్తులకి బుద్ధిని నేను ఇస్తున్నానని చెప్తున్నాను. మరి ఆ బుద్ధి ఎట్లా వస్తుందయ్యా? ఆ బుద్ధి వస్తుందా లేదా అని మనం గ్రహించడం ఎట్లాగాయ్యా అంటే ఈ తమోగుణ తత్వంతో ఉండే అజ్ఞానమును పూర్తిగా తొలగించిపోవడమే ఆ జ్ఞానాన్ని మనకి భగవంతుడు బుద్ధి యోగంతో ఇస్తున్న విషయం కింద మనము గ్రహించగలగాలి. నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుతూ, ఎందువలన ప్రత్యేక అనుగ్రహాన్ని చూపిస్తున్నాను? భగవంతుడు ముందు శ్లోకాల్లో చెప్పుకొచ్చారు, నాకు అందరూ సమానులే, కానీ నా భక్తులు నాకు ప్రియమైన వాళ్ళు. నన్ను అంటే నాకు ప్రియులు అప్రియులు ఎవరూ లేరు, కానీ నాకు ప్రత్యేక స్థానం ఉంది. somebody who considers me as a friend, I give them extra respect basically. సో ఆ ప్రత్యేక అనుగ్రహంతో ఏం చేస్తున్నారయ్యా అంటే మన మనసులో నిలబడి అజ్ఞానాన్ని తీసేసే జ్ఞానదీపాన్ని వెలిగిస్తున్నాను అని భగవంతుడు చెప్పుకొస్తున్నారు. రైట్? సో అంటే నువ్వు ప్రత్యేకంగా పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. పనంతా నేనే చేస్తున్నాను. భక్తి పని కూడా నేనే, నీకు కావాల్సిన భక్తియుక్త పని కూడా నేనే చేస్తున్నాను. సరే, దీనికి శ్రీల ప్రభుపాదుల వారు భాషించారు. శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్ర సంకీర్తనమును వారణాసి పట్టణం మీద ప్రచారం చేయించినప్పుడు వేల కొలది ప్రజలు అతనిని అనుసరించసాగారు. ఆ కాలమున వారణాసిలో గొప్ప పలుకుబడి కలిగిన పండితుడు ప్రకాశానంద సరస్వతి శ్రీ చైతన్య మహాప్రభు భావావేశ్వరుడైనందును హేళన చేశాను. భక్తులైన వారు అజ్ఞానంధకారం నుండి తత్వరీత్యా భావావేశ్వరులై ఉందరని కొన్ని మార్లు కొందరు మాయావయ తత్వాలు భావించి అందుకారు, కానీ వాస్తవంగా సత్యము కాదు. గొప్ప గొప్ప విద్వాంసులు ఎందరో భక్తి తత్వమును గూర్చి సమగ్రముగా విశదపరిచారు, కానీ భక్తులు వారి గ్రంథముల నుండి గాని ఆధ్యాత్మికాచార్యుల ఆదేశముల నుండి గాని లాభము పొందలేకున్నను అతడు శ్రద్ధతో భక్తియుక్త సేవ యందు పాల్గొనిచో శ్రీకృష్ణుడు స్వయముగా అతని హృదయము నుండి అతనికి తోడ్పడగలడు. కనుక శ్రద్ధతో కృష్ణ చైతన్యమునందు నెలకొన్న భక్తుడు ఎన్నడూ జ్ఞానహీనుడుగా ఉండజాలడు. సంపూర్ణ చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొనిటియే అతనికి కావలసినట్టి యోగ్యత. సో ఆ కాలంలో చైతన్య మహాప్రభు కాలంలోని భక్తికి నిర్వచనం ఎట్లాగుండేదంటే జ్ఞానం. భక్తుడు ఎవరైనా అంటే తను ఎక్కడో మూల కూర్చుని జ్ఞాన సంపాదన కోసమే ప్రయత్నించే విధముగా ఉండేవారు కాశీ విద్వాంసులు కానీ ఎవరైనా. సో కానీ చైతన్య మహాప్రభు భక్తి అనేసరికి దానిని భక్తియుక్త సేవ అనేసరికి సంకీర్తన సేవ, భగవంతుడికి సంకీర్తన సేవ చేయడమే భక్తియుక్త సేవ అని చెప్పి అది జనాలలోనికి తీసుకురావాలి అని చెప్పుకొస్తాడు. అంటే అప్పుడు ఆయన అడిగారు, ఇతన్ని చైతన్య మహాప్రభుని అడిగారు, మీరు భక్తి జ్ఞానులని నేను వింటున్నాము, మరి మీరు ఇది ఇలా ఊళ్ళూళ్ళు తిరుగుతూ ఇలా సంకీర్తన చేయడమా భావ్యంగా లేదు అంటే ఆయన చెప్పుకొచ్చారు, నేను జ్ఞానిని అని మా గురువు గారు అనుకోలేదు, నేను అజ్ఞానిని, అందువలన నువ్వు జ్ఞానం సంపాదించడం కోసం సంకీర్తన చేయవయ్యా అని చెప్పారు అని చెప్పుకొచ్చారు.
సో ఇది బేసికల్ గా భక్తిలో భగవంతునికి సేవ చేసే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు పక్క నుండి వాళ్ళని చూసుకుంటాడు అనేది మనం గ్రహించాల్సిన విషయం. యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎవరు శుద్ధ జ్ఞానమును పొందజాలరని ఆధునిక తత్వవేత్తలు భావించరు. అట్టి వారికి దేవాది దేవుడి శ్లోకమునందు తగ సమాధానం ఇచ్చాడు. శుద్ధ భక్తియుక్త సేవ ఎందు నెలకొనేటి వారు తగినంత విద్య లేకున్నను, వైదిక సిద్ధాంతములకు తగినంత జ్ఞానము లేకున్నను ఈ శ్లోకంలో తెలుపబడినట్లు దేవాది దేవుడు సహాయమును తప్పక పొందుతారు. సో భగవంతుని సహాయం పొందడానికి నీకు జ్ఞానం అక్కర్లేదయ్యా అని చెప్పి భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పుకొస్తున్నాడు అని చెప్పి మన ప్రభుపాదుల వారు చెప్పుకొస్తున్నారు. సో నీకు విద్య అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, నువ్వు గొప్ప శాస్త్రవేత్త అవ్వక్కర్లేదు, తత్వవేత్త అవ్వక్కర్లేదు. నువ్వు కావాల్సిందల్లా భగవంతుని కృప కావాలి, భగవంతునితో బంధం ఏర్పరచుకోవాలి అంటే ఆ కోరిక ఉండాలి, విశ్వాసం ఉండాలి, భక్తితో సేవ చేయడం మొదలు పెట్టగలగాలి. నీకు ఇటువంటి జ్ఞానం లేకపోయినా ఆయన నిన్ను తీసుకువెళ్తారు. ఇటువంటి శాస్త్ర జ్ఞానం లేకపోయినా సో మనకి అంటే శాస్త్రజ్ఞానం అక్కర్లేదండి అంటే కావాలి. ఎంతవరకు కావాలి? ఆయన్ని విశ్వసించేంత వరకు కావాలి. ఆయన విశ్వసించేంత వరకు మనకు ఆ జ్ఞానం ఉండాలి. మరి ఆ జ్ఞానంతో మనం ఏం చేయాలి అంటే భక్తియుక్త సేవ చేయడం మొదలు పెట్టగలగాలి. ఎప్పుడైతే ఆ రెండు చేస్తామో ఇంకా ఆ బుద్ధిని మనం ఆ డైరెక్షన్ లో పెట్టగలుగుతామో అక్కడి నుంచి ఆయన మనం చేపట్టుకుని ముందుకు తీసుకెళ్ళిపోతారు అన్నది మనం గ్రహించగలగాలి. రైట్. పరతత్వము అయినా తనను కేవలము మానసిక కల్పన ద్వారా అవగాహన చేసుకున్నట్టు సాధ్యపడదని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. పరతత్వమైన భగవానుడు మహత్తరులగుటచే మానసిక కల్పనల ద్వారా అతనిని అవగాహన చేసుకునేట లేదా పొందగలట అసాధ్యము. మానవుడు భక్తి లేకుండా మరియు పరతత్వమునందు అనురాగము లేకుండా కోట్లాది సంవత్సరముల మానసిక కల్పనను కొనసాగించినను పరతత్వమును శ్రీకృష్ణుడు అని ఎరుగుజాలడు. కేవలము భక్తియుక్త ద్వారానే పరతత్వమైన శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఊహాతీతమైన తన ఆంతరంగ శక్తి ద్వారా శుద్ధ భక్తిని హృదయమున తనను తాను వ్యక్తము చేసుకొనగలడు. సో ముక్తికి మార్గం ఏమిటయ్యా అంటే కేవలము భగవంతుడిని తెలుసుకుని ఆయనకి సరెండర్ అవ్వడమే. శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఊహాతీతమైన తన అంతరంగ శక్తి ద్వారా శుద్ధ భక్తిని హృదయమున తనను తాను వ్యక్తము చేసుకొనగలడు. అది కేవలము భక్తియుక్త సేవ ద్వారానే జరుగుతుంది. శుద్ధ భక్తిని హృదయమునందు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడు నుండును. సూర్య సమానుడైన శ్రీకృష్ణుని అట్టి ఉనికిచే భక్తిని హృదయమునందలి అజ్ఞాన అంధకారము వెంటనే పటాపంచలమైపోను. ఇది శ్రీకృష్ణుడు తన శుద్ధ భక్తుల పట్ల చూపు ప్రత్యేక కృప అయి ఉన్నది. సో అదే ఆయన కృప లేనిదే మళ్ళీ మనము ఈ భక్తి మార్గంలో నిలబడడం కూడా కష్టము. మరి భక్తి మార్గంలో నిలబడడానికి మూలం ఎక్కడి నుంచి రావాలి అంటే మన బుద్ధి సరెండర్ అవ్వగలగాలి. మన బుద్ధి ఆయనను చేరుకోవాలి అన్న ఒకే ఒక తాపత్రయంతోని తపనతోని నిలబడగలగాలి, నిలబడి సేవ చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తాము. కోట్ల జన్మల యందలి భౌతిక సంపర్క మాలిన్యముచే మానవుని హృదయము ఎల్లప్పుడూ భౌతిక తత్వం అనేది ధూళిచే కప్పబడి ఉండును. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన స్టేట్మెంట్. కోట్ల జన్మల యందలి భౌతిక సంపర్కాన్ని ప్రభుపాదుల వారు మాలిన్యంతో పోలుస్తున్నారు. మట్టితోనో కప్పబడిపిన దీనితో పోలుస్తున్నారు. మాలిన్యముతే మానవుని హృదయం ఎల్లప్పుడూ భౌతిక తత్వం అనేది ధూళిచే కప్పబడి ఉండును. సో అది వదిలించుకోగలగాలి, ఆ ధూళిని వదిలించుకోగలగాలి. అది అంత ఈజీగా వదలదు. ఎందుకంటే మన ఇప్పుడు చేస్తున్న ఎఫర్ట్ గంటో 2 గంటలో 1 సంవత్సరమో 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు. కానీ ఈ మాలిన్యం, ఈ ధూళి ఇప్పటి నుంచి పేరుకుపోయిందయ్యా. కోట్ల జన్మల నుంచి మనకి భౌతిక ప్రపంచంతో ఉండే సంపర్కం, ఆ భౌతిక బంధముతో మాలిన్యం అయిపోయిందయ్యా. కానీ అతడు భక్తియుక్త సేవ యందు నెలకొని నిరంతరము హరే కృష్ణ మహామంత్రం జపించినచో వెంటనే హృదయ మాలిన్యము తొలగి అతడు శుద్ధ జ్ఞాన స్థితికి ఉద్ధరింపబడగలుగుతాడు. మరి దాని నుంచి బయటపడాలంటే మనకుండే మెకానిజం ఏమిటయ్యా అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడమే.
పరమలక్ష్యమైన విష్ణువు కేవలము హరినామ సంకీర్తము చేత మరియు భక్తియుక్త సేవ చేత మాత్రమే లభించు. అంతేగాని మానసిక కల్పనలు లేదా హేతువాదముతో కాదు. శుద్ధ భక్తుడు ఏనాడును భౌతిక జీవిత అవసరముల గూర్చిన చింత మరియు ఆందోళన కలిగి ఉండనవసరం లేదు. ఎందుకనగా భక్తుడు తన హృదయం నుండి అజ్ఞాన అంధకారమును తొలగించుకునినంతనే ప్రేమతో కూడిన భక్తియుక్త సేవ యందు సంతృప్తుడైన దేవాది దేవుడు అతనికి సహజముగానే సర్వమును సమకూర్చును. ఇది ఏ భగవద్గీత ఉపదేశముల సారాంశము. అర్థమవుతుందమ్మా? సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ భగవద్గీత. బేసికలీ భగవద్గీత అధ్యాయమును ద్వారా మానవుడు దేవాది దేవునకు సంపూర్ణ ఆత్మ సమర్పణతో అతని శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొనగలడు. సో భగవద్గీత అధ్యయనం వలన మనకి జరిగే కార్యం ఏమిటయ్యా, ఏం జరగాలయ్యా అంటే భగవంతునికి సంపూర్ణ ఆత్మ సమర్పణ చేసుకునగలిగే భక్తి రావాలి. భగవానుడే అతని సంరక్షణ భారమును స్వీకరించినప్పుడు సర్వ విధములైన భౌతిక ప్రయత్నముల నుండి అతడు సంపూర్ణముగా విముక్తుడగును. అప్పుడు ఆ తర్వాత ఇంక నువ్వు భౌతిక ప్రయత్నాలు ఏమి చేయాల్సిన అవసరం లేదయ్యా. ఎందుకంటే భగవంతుడే అతని సంరక్షణ భారమును కంప్లీట్ గా తీసుకుంటున్నప్పుడు అతను ఈ శ్లోకంలో అదే చెప్పుకొచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చెప్పుకొచ్చారు? నేను వాళ్ళ మనసులో నిలబడి ఆ తమోగుణానికి సంబంధించిన అజ్ఞానాన్ని జ్ఞాన ద్వీపముతో వెలిగించి బుద్ధి యోగాన్ని నేనే తీసుకొస్తున్నాను, వాళ్ళకి ఆ బుద్ధిని నేనే కల్పిస్తున్నాను, నా యందు భక్తి యొక్క సేవతో నిలబడగలిగే బుద్ధిని నేనే కల్పిస్తున్నాను అని చెప్పుకొస్తున్నారు. రైట్. అందువలన ఈ 4 శ్లోకాలని మనము చాతుర్ శ్లోకాలు అంటారు. ఏంటయ్యా ఈ 4 శ్లోకాల్లో నేర్చుకున్నది? అహం సర్వస్వ ప్రభవో మత్త, సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను, సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయము సంపూర్ణముగా ఎరిగిన బుధజనులు నా భక్తియుక్త సేవ యందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజింతరు. నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీ నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తుంటారు. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులయ్యుండు వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేనే ఒసుగుతున్నాను. నేను వారి ఏడ ప్రత్యేక అనుగ్రహం చూపుట కొరకై వారి హృదయమునందు నివసించు తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞానము వలన పుట్టిన తమస్సును నశింపు చేస్తున్నాను. సో భగవంతుడు అందరికీ ఎందుకండి మరి భక్తిని ఇవ్వట్లేదు అంటే దానికి ప్రీ రిక్విజిట్స్ అన్ని కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఏం చేయాలో చెప్పుకొచ్చారు. ఎటువంటి వ్యక్తులకైతే ఆయన భక్తి భావాన్ని పెంపొందించగలుగుతున్నారో చెప్పుకొచ్చారు. రైట్. సో ఈ 4 శ్లోకాల్లో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయి నాన్న, 4కి 4 కూడా. రైట్. ఎస్, చాతుర్స్లోకి, అందుకే దీన్ని చాతుర్స్లోకి అన్నారు. నిజానికి ఈ 4 శ్లోకాలు అర్థం చేసుకుంటే భగవద్గీత అయిపోయినట్లే బేసికల్ గా. మనకు తెలియకుండానే ఆయన మనల్ని మార్చుకోగలుగుతారు, క్లీన్ చేసుకోగలుగుతారు. మనం అర్పించడము, సరెండర్ అవటమే ఆలస్యం. అంతే 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 అంతే. చాలా బాగుంది. నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అన్న క్వశ్చనే లేదు ఆయన దగ్గర. చాలా బాగుంది. నాకు భక్తి లేదు, జ్ఞానం లేదు, నేను అర్థం చేసుకోలేను, ఇవన్నీ పక్కకు పెట్టేశారు ఇక్కడ. కరెక్ట్. అబ్సల్యూట్లీ. నాకు అర్థం కావట్లేదు భగవంతుడు అన్న దాంట్లో నాయే పెద్ద మాట ఉంది. నా అన్న భావన ఎక్కువ ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. నాకు భగవంతుడు అర్థం కావట్లేదు, నాకు అది జరగట్లేదు, ఇది నాకు జరగాలి అన్న భావన ఎక్కువ ఉంది. ఈ ప్రాసెస్ లో నేను భగవంతుడికి ఏం చేస్తున్నాను అనేది క్వశ్చన్ చేసుకోగలిగితే, నేను భగవంతుడికి ఏం చేస్తున్నాను, నాకు బుద్ధి అన్నది ఉంది కదా, బేసిక్ బుద్ధి ఉంది కదా, బేసిక్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, విచక్షణ ఉంది కదా. మన జంతువులకు లేని విచక్షణ కేవలం మానవుడికే ఉంది కదా. మరి ఆ విచక్షణతో నువ్వేం చేస్తున్నావు? యూఆర్ స్టిల్ కాలు మీద కాలేసుకుని ఎవరో భగవంతుడు అన్న రూపంలో ఉన్న వ్యక్తి వచ్చి నా మైండ్ ని క్లీన్ చేయాలి అని కూర్చుంటే జరిగే పని కాదు. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు పాదుల వారు, చాలా బాగా చెప్పారు. ఆ భౌతిక సంపర్కము వలన
అవన్నీ గ్రహించగలగాలి ఈ విషయాలు. సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడానికి ఈ 4 శ్లోకాలు చదువుకుని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోగలిగితే చాలు. రైట్. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? అనితా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అమ్మా. అయితే చెప్తా. చాలా బాగున్నాయి ప్రభుజీ. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదామా? నేను అవి చదువుతాను ప్రభు. చెప్పటానికి కూడా రాదేమో ఆ భాష, అంతే ఆనందాన్ని అనుభవించడం అంతే తప్పితే మాతాజీ. అది అర్థం చాలా చేసుకున్న బాగుంది. వాళ్ళకే తెలుస్తుంది అది. అంతవరకే అనుభవించటమే. సో శ్రీల ప్రభుపాదుల వారిని ఒకసారి అడిగారు జనాలు. శ్రీల ప్రభుపాదుల గారు భక్తులను అడిగారు, అసలు నువ్వు ఎందుకు కృష్ణ భక్తిలో ఉన్నావు అంటే, కృష్ణుడు చాలా మంది ఏం చెప్పారంటే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కాబట్టి. ప్రభుపాదుల గారికి నచ్చలేదు ఆన్సర్. ఇంకో దాంట్లో చెప్పారు కాబట్టి, కృష్ణుడు అంత గొప్పవాడు కాబట్టి, ఇంత గొప్పవాడు కాబట్టి. ప్రభుపాదుల గారు అన్నారన్నమాట, కాదు, నువ్వు చాంటింగ్ చేస్తున్నప్పుడు కృష్ణుని అనుభవించగలుగుతున్నావు కాబట్టి, చాంటింగ్ చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుని అనుభూతి పొందుతున్నారు. అదే ప్రశ్న మళ్ళీ ఇంకో అకేషన్ లోని మళ్ళీ అడిగారు ఇంకో సెట్ ఆఫ్ భక్తులు. ప్రభుపాదుల వారు ఈ ఆన్సర్ చెప్పిన విషయం తెలిసిన ఒక భక్తుడు, అందరూ ఒక్కొక్క ఆన్సర్ చెప్తే ఆయన దగ్గరికి వచ్చేసరికి చాంటింగ్ లో నేను కృష్ణ భక్తిని ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి అన్నారు. అంటే ఆయన కాదు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కాబట్టి. సో రెండు కరెక్ట్ ఆన్సర్లే. రెండు జరగాలి. మనకి అటువంటి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసముతోని ఆయనని అనుభవించగలగాలి. ఆ అనుభూతి చాంటింగ్ లోనే వస్తుంది, ఇక వేరే దాంట్లో రాదు. ఎందుకంటే ఇంకా మిగతా అన్ని సేవలకి కూడా there are more people involved. Chanting, there is nobody else is involved between you and God. మీకు భగవంతుడికి మధ్యన మరో వ్యక్తి లేరు. ఒక పూలు గుచ్చాలనో, లేకపోతే ఒక పళ్ళు కొయ్యాలనో, లేకపోతే కిచెన్ లో చేయాలనో, వీటన్నిటికీ కూడా ఇంకా ఇంకొక వ్యక్తి ఇంకొక భౌతిక ప్రపంచం నుంచి వచ్చిన ఇంకొక శక్తి ఇంకొకటి ఆధారపడి ఉంది. కానీ చాంటింగ్ లోని మనకి భగవంతుడికి మధ్యలో మరొకళ్ళు లేరు. సో దాన్ని సంపూర్ణముగా అనుభవించగలిగే సేవ ఏమైనా ఉంది అంటే చాంటింగ్. దాన్ని ఒక మెకానికల్ యాక్టివిటీ కింద మొదట్లో చేస్తూ మొదలుపెట్టినా ఏదో ఒక దశలోని ఆ సంపూర్ణ స్థితిని పొందగలుగుతారు. రైట్. గురూజీ, ఒక క్వశ్చన్ గురూజీ. చెప్పండి. అంటే మనం బేసికల్ గా ఇప్పుడు మనం చూస్తాంది చాలా రకాలుగా కూడా మనం చదివాము ఇప్పుడు వరకు. ఇప్పుడు ఇంకొంచెం కన్స్ట్రక్ట్ తో వచ్చినట్టు అనిపిస్తుంది గురూజీ. లైక్ ఇంకొంచెం స్ట్రక్చర్ తో టు ద పాయింట్ వస్తున్నట్టు, డైరెక్ట్ గా వస్తున్నట్టుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇప్పుడు మనం తెలుసుకున్న అన్నిటిలోనూ భక్తి యోగము ఇవన్నీ అల్టిమేట్ కదా గురూజీ. దీని నుంచి మనం ఫైనల్ గా మనం ఎలా అచీవ్ చేస్తాం, కానీ అది మనకి వస్తానికి భగవంతుడు మనల్ని ఎలా హెల్ప్ చేస్తారు అనేది ఒక విధంగా ఇందులో చెప్పారు. కానీ మనకి బేసికల్ గా బిగినర్స్ కి, నాలాంటి వాళ్ళకి దీంట్లో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కదా గురూజీ. ఎప్పుడు హెల్ప్ చేస్తారు అంటే, మనం ఆయన్ని నమ్మటమే కాకుండా భౌతిక ఆనందాలకి ఇంపార్టెన్స్ ఇవ్వకోకుండా మనం ఫోకస్ అనేది వాటిని మీద ప్రేమించకుండా, ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు ఆలోచనలు వస్తాయి, కోరికలు ఉంటాయి. కానీ దానికి మన దగ్గర ఎప్పుడైతే వాల్యూ లేదో, భగవంతుడి మీదే మనకి వాల్యూ ఉంటుందో, అది ఒకటే కాకుండా ఇంకా ఏమన్నా అంటే లైక్ అంటే డోర్ టు ఈవెన్ ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు ఏమంటున్నారు గురూజీ, మనం ఎప్పుడైతే ఆ రీతిలో ఆయన్ని వరకు వెళ్ళగలుగుతామో అప్పుడు ఆయన మనల్ని ఈ హెల్ప్ చేయగలుగుతారు అని చెప్తున్నారు. అది ఏది? ఆ బేసిక్ డోర్స్ లో భౌతిక ఆనందం అనేది బేసిక్. అలానే చాంటింగ్ అనేది ఇంకో బేసిక్. ఇంకా ఏమున్నాయి గురూజీ? అంటే లైక్ అలా అంటే మీకు అర్థమవుతుంది కదా. Yes, Prabhu. Chanting is the
most easiest, not depending on anybody basically, right? బట్ అగైన్ సో మొదటి నుంచి చెప్తున్న 4 పట్టుకోగలగాలి, ABCD: అసోసియేషన్, బుక్స్, చాంటింగ్, డైట్. ఓకే. 4 they're the starting points, Prabhu. So right, in association you would do collective services, right? In association you do collective services. By reading books, that gives you the basic knowledge to hold on to this 4 shlokas. Chanting gives you an explicit hold to God. Diet helps you, what do you call it, prepare your body or keep your body intact to do the top 3 things. Right, Prabhu? These are the 4 basic minimum things you should start with. Then association వలన వచ్చే సర్వీస్ ఆపర్చునిటీస్ ని తీసుకోవాలి. Association gives you service opportunities basically. The service opportunity, the service is also again multifolded. The personal service is chanting. That is important. Personal service అంటే మళ్ళీ మన what do you call it, మనం ఫెయిల్ అయిపోకుండా, మనం పడిపోకుండా మనం నిలబెట్టగలిగేది యువర్ సెల్ఫ్ దిస్ థింగ్ ప్రాసెస్ బేసికల్ గా మన ఎదుగుదలను పోకుండా ఉండడం కోసం. Then in association you do collective service. Why do you do collective service? Because why is association important? In association you share realizations, you share a collective goal, and you take support from each other for that collective goal. అందుకే ఆన్లైన్ క్లాసెస్ alone, the online classes alone doesn't help in spiritual progress. Online classes gives you the sufficient feed for keeping your mind intact, getting you the knowledge, sufficient knowledge for that mind to go towards service. And that service comes in only in your physical association with local temples basically. So to answer your question, what are the starting doors basically? Chanting is the first door, the ABCD are the first steps, then your association with the local temple is the next step basically. Why do we have to keep that association with the local temple? Just to keep your, because ఏంటంటే ప్రభు, రోజులోని 24 గంటలు భౌతిక ప్రపంచంతో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కోట్లాటి జన్మల నుంచి అదే ప్రాసెస్ లో ఉన్నాము. ఆ భౌతిక సంపర్కం మన పదం వాడతారు, ఇన్ అసోసియేషన్ విత్ మెటీరియలిస్టిక్ వరల్డ్, అవర్ what do you call it, conditioning with the materialistic world. The power of conditioning with the materialistic world is so high. దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసము ఒక టెంపుల్ తో అసోసియేట్ అయ్యి ఆ అసోసియేషన్ లో ఉండాలి. సో మనకి చిన్నప్పుడు ఎవరో సరిగ్గా బిహేవ్ చేయకపోతే వీడికి ఏం మాయ రోగం వచ్చిందో అనేవారు. మాయ రోగం అంటే అదే, మాయలో ఉండిపోవడమే మాయ రోగం అంటే అట్లాగా. సో ఆ మాయ నుంచి బయటపడడానికి కోసము టెంపుల్ అసోసియేషన్ అవసరం, టెంపుల్ కనెక్టివిటీ అవసరం. రైట్, సో దట్ విల్ బి ది those are the doors basically. So for us to tune ourselves, మనల్ని మనము భక్తి మార్గంలో నిలబెట్టుకునే విధముగా ఉండడం కోసం ఇవి అవసరం. దానికి విశ్వాసం ఒక్కటి ఉంటే చాలదు. విశ్వాసము ఇస్ ద ఫౌండేషన్. దాన్ని నిలబెట్టగలిగి దాన్ని కాపాడుకోగలిగే పనిముట్లు కూడా ఉండాలి మనకి. దట్ కమ్స్ ఫ్రమ్ దోస్ 4 థింగ్స్. అసోసియేషను లేకపోతే ప్రభు, మన రోజు ఇప్పుడు కొత్తగా చెప్పిన విషయం ఏమీ లేదు ఇందులో. మీరు రోజు వాట్సాప్ తిరగేస్తే ఇలాంటి సూక్తులు రోజుకి మనకు 10-15 మంచి వేషాలు వస్తాయి. కానీ అవి ఎందుకు నిలబడట్లేదు, అవి ఎందుకు మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేయట్లేదు అంటే నోబడీ ఈస్ ఫాలోయింగ్ దెమ్. అవి ఎవరు పాటించట్లేదు. చూసి చాలా బాగా రాశారు, బాగా చెప్పారు అనే భావనలోనే ఉంటాం. అసోసియేషన్ ఏం చేస్తుంది అంటే అది ఫాలో అయ్యే వ్యక్తులను మనకు పరిచయం చేస్తుంది. అది ఫాలో అయ్యే వ్యక్తులని మనకు దగ్గరగా చూసే అవకాశం ఇస్తుంది. అవి అంతటి విశ్వాసంతో వాళ్ళ జీవితాన్ని గడపగలుగుతున్నారే, మనం ఎందుకు చేయలేకపోతున్నాము అన్న భావనను నిలబెట్టగలుగుతుంది, కల్పించగలుగుతుంది. దాన్ని నిలబెట్టడం కోసం. లేకపోతే ఒత్తి రోజు చాంటింగ్ చేసుకున్న నిలబడదు ప్రభు. మిగతా 3 లేకపోతే చాంటింగ్ మీద ఆసక్తి పోతుంది, 4 రోజులకు పోతుంది. రోజుకి కనీసం 10-15 నిమిషాలు భగవద్గీత కానీ భాగవతం కానీ చదవందే చాంటింగ్ మీద ఆసక్తి కూడా నిలబడదు.
ఆ రెండు తర్వాత భౌతిక ప్రపంచం, మాయా ప్రపంచం నుంచి కొంచెం మనల్ని మనం రక్షించుకోవడం కోసం అసోసియేషన్ కావాలి. అసోసియేషన్ లేకపోతే మనం భాగవతంలో చదువుకుంటాము ఏంటి, సౌనక ముని కానీ జడభరతుడు కానీ ఆ అసోసియేషన్ లేక ఎట్లాగ భౌతిక ప్రపంచం నా పైన ఆధారపడి ఉంది అన్న భావంతో జడభరతుడు ఆ లేడీ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. సౌనక ముని కేవలం 2 చేపలని చూస్తూ ఆ భక్తి భావనలో ఉండే వాళ్ళ అసోసియేషన్ లేకుండా భౌతిక భావన అసోసియేషన్ ఎంతటి ప్రమాదాన్ని తీసుకొస్తుందో మనం సౌనక ముని కథల నుంచి నేర్చుకోగలగాలి. బేసికల్గా డైట్ అంటారా, మనం ఏమిటి శరీరంలోకి పంపిస్తున్నామో అది మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. లేకపోతే ఒక మాత్ర వేసుకుంటే అది మనకు పనిచేస్తుంది. ఎందుకయ్యా అంటే మాత్ర వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి. అట్లాగే ఈ మన 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 బాడీ ఏంటది సత్వగుణంలో ఉండాలి అంటే ఆ డైట్ రెస్ట్రిక్షన్ చాలా అవసరము. 14-17 అధ్యాయాలు దాని మీదే మాట్లాడతాయి బేసికల్గా. ఆ సత్వగుణ తత్వము, ఏం తినాలి ఏం తినకూడదు, ఇవన్నీ కూడా మనకి అందువల్ల ఇక్కడ నుంచి 15 ఇంకా భగవంతుని తాలూకా విశ్వరూపము కానీ భగవంతుని తాలూకా విభూతులు కానీ టు అండర్స్టాండ్ గాడ్ బెటర్. ఇంకా అక్కడి నుంచి వచ్చే అధ్యాయాలన్నీ కూడా టు అండర్స్టాండ్ అవర్ సెల్స్ బెటర్, టు హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అది ప్రాక్టికల్ గా 2.11 నుంచి 10.11కి భగవద్గీత తాలూకా చెప్పాల్సినంత భగవంతుడు చెప్పేశాడు. గురుజీ సారీ, డైట్, చాంటింగ్, సర్వీస్, ఇంకోటి ఏంటి గురుజీ చెప్పారు 4ది? అసోసియేషన్. ABCD. A for association, B for books, C for chanting, D for diet. Okay. Yeah. Then comes E, engage in devotional service. ABCDE. Okay. Sure గురుజీ. Okay. హరే కృష్ణ. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 10.12-13. నేను చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ. దండవతం. హరే కృష్ణ. నేను చదవండి మాతాజీ. 12-13 శ్లోకాలు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు పలికాడు, నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమ సత్యము, నీవు దిత్యుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు, మహోత్కృష్టుడవు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన ఈ సత్యంను ధృవపరిచారు. ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అర్జునుడు ఏ మాట అంటున్నాడు నెక్స్ట్? ఇంకా ఇటువంటి అర్జునుడు మనకి 2.11లో భగవంతుడు మనకు చెప్పుకుంటూ మొదలు పెట్టారు. అంతకుముందు చూస్తే అర్జునుడు గాంధీవం వదిలేస్తూ నా వల్ల కాదు అంటున్న అర్జునుడు, నువ్వే నాకు సమాధానం చెప్పగలవు అన్న అర్జునుడు ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చాడు? నీవు దేవాది దేవుడువు, పరంధాముడు, పరమ పవిత్రుడు, పరతత్వముడు, శాశ్వతుడు, దివ్యుడు, ఆది పురుషుడు, అజుడువు, విభుడవు. నిన్ను మించిన వాడు మరొకటి లేడు అని నేను గ్రహించాను. ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు వాడు ఏదో చెప్పా, నువ్వు చాలా గొప్పవాడు ఏవయ్యా అన్న మాట అంటారు చూసారా, అలాగన్న మాట కాదు ఇది. అర్జునుడు కృష్ణుడు గొప్ప మిత్రులు. సో మిత్రులను ఒకడు నేను ఆ పని చేశాను ఈ పని చేశానంటే నువ్వు చాలా గొప్పవాడులే అంటే అలాగన్న మాట కాదు. అలాగ అనట్లేదు కృష్ణ. నువ్వు దేవుడు అని నేను నమ్ముతున్నాను. ఇది నేనేదో మాట వరుసకే నేను ఆట పట్టించడానికి అంటున్న మాట కాదు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను కూర్చున్న ఈ సత్యాన్ని ధృవపరిచి ఉన్నారు. నేను అప్పుడప్పుడు విన్నాను. ఏంటి కురువంశంలో కానీ ఏదో పుస్తకం చదువుతున్నో ఎవరో మాట్లాడుతున్నో నీ గురించి వీళ్ళందరూ ఈ మాటలు చెప్పారు. అప్పుడప్పుడు విన్నాను. కానీ ఇప్పుడు స్వయంగా నీవే ఈ సత్యాన్ని, ఈ విషయాన్ని తెలియజేస్తున్నావు. నేను సంపూర్ణముగా తెలుసుకున్నాను కృష్ణ. నేను సంపూర్ణముగా తెలుసుకున్నాను నువ్వే దేవాది దేవుడు అని. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్. ఇంకా మరి ఎటువంటి అనుమానము నాకు లేదయ్యా.
నాకు ఎటువంటి అనుమానము లేదు, నువ్వు పక్కనుంటే నేను ఏమైనా చేయగలను అన్న స్థితిలో ఉన్న మాట ఆ స్థితిలోంచి అర్జునుడు చెప్తున్న మాట. ఇది నేను సాధారణంగా ఏదో ఆట పట్టిస్తూ చెప్తున్న మాట కాదు. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అందరూ కూడా నిన్ను కూర్చుని ఈ సత్యంను ధృవపరిచి ఉన్నారు. నేను చాలా సార్లు విన్నాను వాళ్ళందరూ కూడా నీ గురించి ఈ మాట చెప్పడము. ఇప్పుడు స్వయంగా నువ్వు నాకు తెలియజేసావయ్యా. నీ నుంచి నేను ఎప్పుడైతే స్వయంగా విన్నానో నాకు ఇప్పుడు అర్థమైంది. నీ గురించి వాళ్ళందరూ చెప్పినా సరే, ఎవరో ఫ్రెండ్స్ మిగతా వాళ్ళ గురించి గొప్పగా చెప్పినా సరే, నీ గురించి నేను సంపూర్ణంగా గ్రహించలేకపోయాను. కానీ ఇప్పుడు నువ్వు స్వయంగా చెప్పిన తర్వాత నిన్ను మించిన వాడు మరొకడు లేడు అని నేను గ్రహించగలిగానయ్యా అని చెప్పి చెప్పుకొస్తున్నాడు. అంటే భక్తుల తాలూకా స్థితి కూడా ఎట్లా ఉండాలి. ఈ 2 శ్లోకములందు పరమపురుషుడు ఆధునిక తత్వవేత్తలకు ఒక అవకాశం వసుకుచున్నాడు. భగవానుడు జీవాత్మకి భిన్నుడని ఇక్కడ స్పష్టంగా తెలియబడితే అందుకు కారణం. ఈ అధ్యాయం నందలి అతి ముఖ్యమైన 4 శ్లోకములు 8 నుంచి 11 వినిన పిదప అర్జునుడు సర్వ సందేహముల నుండి విముక్తుడై శ్రీకృష్ణుడు దేవాది దేవుడిగా అంగీకరించింది. కనుకనే అతడు నీవే పరబ్రహ్మవు, దేవాది దేవుడు ధైర్యంగా ప్రకటించాను. సమస్తము తాని నుండియే ఉద్భవించినది మరియు దేవ మనుష్యాది జీవులందరూ తనపైనే ఆధారపడి ఉన్నారని శ్రీకృష్ణుడు పూర్వమే తెలిపినను. కానీ అజ్ఞానముచే మానవులు మరియు దేవతలు తామే పరతత్వం అని భావిస్తూ తాము దేవాది దేవునికి ఆధీనం కామని భావిస్తారు. కానీ అట్టి అజ్ఞానము భక్తియుక్త సేవ ద్వారా పూర్తిగా తొలగునని శ్రీకృష్ణ భగవాను చేయగలిగిన శ్లోకమునందు ఇదివరకే వివరింపబడింది. ఇప్పుడు భగవానుని కృపచే అర్జునుడు వేద నిర్దేశములను అనుసరించి అతని పరతత్వముగా అంగీకరించుచున్నాడు. శ్రీకృష్ణుడు తనకు ఆప్త మిత్రుడొకటిచే అతనిని నీవే పరతత్వం అని దేవాది దేవుడు అర్జునుడు ముఖస్థితి చేయటలేదు, అతడు వేదానుసారమే అట్లు కీర్తించాను. ఇది కేవలము ముఖస్థితి కోసం చెప్తున్న మాట కాదయ్యా అని ప్రభుపాదుల వారు మళ్ళీ మనకి చెప్తున్నారు. తాను సంపూర్ణముగా విశ్వసించి నమ్మి చెప్తున్న మాట. అతడు వేదానుసారమే అట్లు కీర్తించను. ఈ 2 శ్లోకములందు అర్జునుడు చెప్పిందంతయు వేదములచే నిర్ధారింపబడుచున్నది. దేవదేవుని భక్తియుక్త సేవ ఎందు నెలకొనిన వాడే శ్రీకృష్ణ అవగతము చేసుకొనగలడని, ఇతరులు అట్లా అర్థం చేసుకున్నట సమర్థులు కారని వేదవాక్యములు నొక్కి చెప్పుచున్నవి. ఈ శ్లోకమును అర్జునుడు పలికిన ప్రతి పదము వేద నిర్దేశముచే నిర్ధారించబడుచున్నది. సో అర్జునుడు ఇక్కడ చెప్పిన ప్రతి మాట కూడా మనకి వేదాలలో భగవంతుడిని అట్లాగే నేను చెప్పుకొచ్చారు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ మనం గుర్తు చేస్తున్నారు. అంటే మనం రకరకాల పనులు వేదాలు నేర్చుకున్నాం, చదువుకున్నాం, ఇంకోటి ఏదో ఇంకో పుస్తకం ఏదో చదివి ఇంకో పుస్తకం ఏదో చదివి ఇవన్నీ కూడా కన్క్లూజన్ ఏమి ఇవ్వాలయ్యా అంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, అతన్ని శరణ పొందడమే జీవిత లక్ష్యము. అతన్ని శరణ పొందినప్పుడు మాత్రమే బయటపడతాము, జన్మ మృత్యు జరా వ్యాధుల బయటపడతాము, ముక్తి పొందగలుగుతాము. ముక్తి ఎప్పుడు వస్తుందయ్యా అంటే మన రాధానాథ మహారాజు అక్కడ లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాము, గుర్తులేదు నాకు, ఇనిషియేషన్ క్లాస్ లో చెప్పుకొచ్చారు. ముక్తి అంటే మన సంపద నుంచి విముక్తి, మన పేరు నుంచి విముక్తి, మన శరీరం నుంచి విముక్తి పొందినప్పుడే ముక్తి పొందుతాము అని చెప్పుకొచ్చారు. మనము మన సంపద మీద మనకు కోరిక నుంచి విముక్తి పొందినప్పుడు, మన పేరు సంపాదించిన పేరు నుంచి విముక్తి పొందగలిగినప్పుడు ముక్తి పొందుతాము. అంటే మన భౌతిక బంధం అంత స్ట్రాంగ్ గా ఏం చేస్తుంది అంటే ఇంకా పేరు సంపాదించాలి అంటే ఆ పని జరిగిన తర్వాత భక్తి, ఈ పని జరిగిన తర్వాత భక్తి, ఇంకా ఆ బాధ్యత తీరిన తర్వాత భక్తి, ఇంకా ఇదొకటి ఈడొక్కడు సెటిల్ అయిపోయాక భక్తి, ఆ పెళ్లి అయిపోయాక భక్తి, ఆ ఇల్లు కట్టాక భక్తి, ఇలాగ అనుకుంటూ వస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే నువ్వు అటువంటి వాటి నుంచి విముక్తి పొందుతావో అప్పుడే ముక్తి పొందడానికి నీకు ఇది వస్తుంది. ఇనిషియేషన్ చేస్తూ చెప్పుకొచ్చిన మాట. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ డిజైన్ యువర్ లైఫ్ గోయింగ్ ఫార్వర్డ్ అని చెప్పుకొచ్చారు బేసికలీ. సో మనకు అంత స్ట్రాంగ్ డిజైర్స్ మాట. అంటే మనము భగవంతుని మీద ఆధారపడడం నేర్చుకోగలగాలి. కీర్తోపనిషత్తునందు పరబ్రహ్మ సర్వముకు ఆశ్రయస్థానం అని చెప్పబడినది. సర్వము తనపైనే ఆధారపడి ఉన్నదని పూర్వమే శ్రీకృష్ణుడు పలికినాడు. సర్వమునకు ఆధారభూతుడైన దేవదేవుని గూర్చి
నిరంతరము స్మరించువానికి మాత్రమే అతడు అనుభూతులగునని ముండకోపనిషత్తు ధృవపరచున్నది. అట్లు శ్రీకృష్ణుని గూర్చి సదా స్మరించటానన్నది నవవిధ భక్తియుక్త సేవా విధానంలో ఒకటైన స్మరణం. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారానే మానవుడు తన సహజ స్థితిని ఎరిగి భౌతిక దేహం నుంచి విడివడగలడు. సో ఎప్పుడైతే మనము వి సీ దట్ హయ్యర్ టేస్ట్ ఆఫ్ చాంటింగ్ నుంచి మనం ఆ భగవంతుని మీద ఆ రుచిని అనుభవించగలుగుతామో అప్పుడు భౌతిక స్థితి నుంచి భౌతిక స్థితి మీద ఆసక్తి సహజంగా తగ్గాలి. ఎటువంటి ఆర్టిఫిషియల్నెస్ లేకుండా సహజముగా తగ్గాలి. ఈ భౌతిక ప్రపంచంలో సాధించింది ఏదైనా దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. యూ కెన్ బి ద బిగ్గెస్ట్ ద హెడ్ ఆఫ్ ఎ కంపెనీ. రిటైర్ అయిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ కూడా నువ్వు ఎంట్రీ బుక్ విజిటర్ ఎంట్రీలో ఎంటర్ చేయింది లోపలికి రానివాడు. అప్పుడు దాకా నువ్వు కంపెనీకి ఒక్కసారి ఆ యాక్సెస్ కార్డు పనిచేయలేదా, నువ్వు ఎంట్రీ బుక్ లో ఎంటర్ చేయాలి. నీకు ఒక కంపెనీ లోపలికి వెళ్ళాలంటే నీకు ఒక అకంపెనిస్ట్ ఉండాలి. నువ్వు లోపల నువ్వు సేఫ్ గా తిరుగుతావు అని నిన్ను సర్టిఫై చేస్తూ నీతో పాటు ఇంకో వ్యక్తి నీతో పాటు ఉంటేనే నేను లోపలికి కూడా రాణిస్తాను. రైట్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎందుకంటే మెటీరియలిస్టిక్ ప్రపంచంలో ఉండే భౌతిక ప్రపంచ పదవికి అంతే లిమిటేషన్. నేను గొప్ప శాస్త్రవేత్తని, నా వలనే ఇదంతా నడిచింది, 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు యు ఆర్ ద హెడ్ ఆఫ్ దట్ కంపెనీ. బట్ స్టిల్ వన్స్ యు హావ్ రిటైర్డ్, ఆ తర్వాత నీ స్థానం ఏమిటో వాళ్ళు విజిటర్ లాబీలో కూర్చోబెట్టి చెప్తారు. నువ్వు విజిటర్ లాబీలో కూర్చోవయ్యా, ఎవడోడు వచ్చి నేను లోపలికి తీసుకెళ్ళడానికి సంతకం పెడితే లోపలికి వెళ్ళచ్చు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, రైట్? సో అంటే ఇవన్నీ కూడా భౌతిక సంపద, భౌతికం దానికి లిమిటేషన్ ఉంది, ఆధ్యాత్మికం దానికోసం మనం తాపత్రయపడాలి అన్నది మానవుడు గ్రహించినంత వరకు కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే కొట్టుమిట్లాడుతూ ఉంటాడు. వేదములలో పరమ పురుషుడు పవిత్రులలో పరమ పవిత్రునిగా అంగీకరించబడినాడు. శ్రీకృష్ణుడు పవిత్రులలో పరమ పవిత్రుడని అవగాహన చేసుకున్నవాడు సర్వ పాపకార్యముల నుంచి పవిత్రుడు కాగలడు. దేవాదిదేవునికి శరణు పొందినదే ఎవ్వరు పాపకార్యముల నుండి విడిపడలేరు. శ్రీకృష్ణుని పరమ పవిత్రుడని అర్జునుడు అంగీకరించుట వేద నిర్దేశములకు చక్కగా సమన్వయించుచున్నది. ఈ విషయం నారదాది మహర్షులు కూడా ధృవపరచబడినది. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. మానవుడు నిరంతరము అతనినే ధ్యానించుచు అతనితో ఆధ్యాత్మిక సంబంధమును అనుభవింపవలెను. అతడు పరబ్రహ్మము, భగవానుడు, జనన మరణకు శరీర అవసరములకు అతీతుడు. ఈ విషయంలో అర్జునుడే కాకుండా అన్ని వైదిక గ్రంథములు, పురాణములు, చరిత్రలు కూడా ధృవపరచుచున్నవి. సమస్త వైదిక గ్రంథములందరూ శ్రీకృష్ణుడు ఈ విధముగానే వర్ణింపబడి ఉన్నాడు. భగవానుడు కూడా స్వయంగా 4వ అధ్యాయమునందు నేను పుట్టుక లేని వాడిని అయినప్పటికీ ధర్మ సంస్థాపనార్థము ఈ భూమిపై అవతరించుచుండును అని తెలిపాడు. అతడే ఆదిదేవుడు. సర్వ కారణములకు కారణమొకటి చేత అతనికి ఏ కారణము లేదు. సర్వము అతని నుండే ఉద్భవించును. ఇట్టి దివ్య జ్ఞానము దేవాదిదేవుని కృప చేతనే ప్రాప్తించును. భగవంతుని తాలూకా ఔన్నత్యము, ఉన్నత స్థితిని అర్థం చేసుకోవడానికి కూడా ఆయన కృపతోనే జరుగుతుంది. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడిని కృపచేతనే తన భావమును వ్యక్తపరచగలిగాను. భగవద్గీతను మనం అవగాహన చేసుకునదలిచినచో ఈ 2 శ్లోకములందు చెప్పబడిన విషయములు యథాతథముగా అంగీకరించి తీరవలని. దీనిని పరంపర విధానము అనగా గురు శిష్య పరంపరను అంగీకరించుట అందరు. ఈ పరంపరను అంగీకరించినదే ఎవ్వరును భగవద్గీతను అవగాహన చేసుకున్న జాలరు. ఇది సాధారణ లౌకిక విద్యచే సాధ్యము కాదు. దురదృష్టవశాత్తు లౌకిక విద్య సంపదనిచే గర్వితులైన వారు కొందరు వైదిక గ్రంథమునందు గొప్ప నిదర్శనములు లభించుచున్నను శ్రీకృష్ణ సాధారణ మానవుడైనను తమ విశ్వాసమును మూర్ఖత్వంతో ఎన్నడూ వీడకుందరు. సో ఇంత ఇదిగా భగవంతుని గురించి ఇన్ని శాస్త్రాల్లో రచించబడినా సరే కూడా కొంతమంది ఇంకా కూడా ఆ మూర్ఖత్వంతోనే పట్టుకుని ఉంటారు. బేసికల్గా నేను వాటిని వినను, నా ఫిలాసఫీ నాది అన్న భావంలో ఉండిపోతున్నారే అని చెప్పి శ్రీల ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. సో ముందు 4 శ్లోకాలు
భగవంతుని తాలూకా స్థితిని చెప్పుకొస్తే ఈ 2 శ్లోకాలు భక్తుని తాలూకా స్థితిని వర్ణిస్తున్నాయి. సో మనల్ని మనము అర్జునుడు షూస్ లో మనం నడవగలగాలి. అర్జునుడు ఎప్పుడు చెప్తుంటాను భగవద్గీతలోని, అర్జునుడు తాలూకు జర్నీని చూసుకురాగలిగితే చాలు, మనము శ్రీకృష్ణుడి తాలూకా ఆటోమేటిక్ గా భక్తులం అయిపోగలుగుతాము. సో అర్జునుడు భగవంతుడిని ఎట్లాగా ఆ స్థితిలోకి రాగలిగాడు, ఏ స్థితిలోకి రాగలిగాడు? నువ్వు దేవాది దేవుడువు, పరంధాముడువు, పరమ పవిత్రుడువు, పరతత్వముడు, శాశ్వతుడువు, దివ్యుడువు, ఆది పురుషుడు, అజుడువు, విభుడువు. ఇవన్నీ కూడా భగవంతునికి తాలూకా స్థితిగతుల్ని ప్రతిదీ మనకు ఎందుకు వర్ణించాడయ్యా అర్జునుడు చెప్పాడయ్యా అంటే, ఇంకా దీన్ని మించి వర్ణించడానికి వేరొకటి లేదు బేసికల్ గా భగవంతుడిని. ఆ స్థితిలో మనం నిలబడగలిగితే భగవద్గీతను సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము. భగవద్గీతను చదువుకున్నందుకు దానిని దానికి న్యాయం చేసిన వాళ్ళని అవుతాం బేసికల్గా. ఇంక వేరొక విధంగా భగవద్గీతను అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. రైట్? సో అది ఈ శ్లోకం నుంచి, ఈ 2 శ్లోకాల నుంచి మనం గ్రహించాల్సిన విషయం. సరే, ఇంకొక 2-3 శ్లోకాలు చెప్పుకుందామా? 14. గురూజీ క్వశ్చన్ ఒకటి. చెప్పు. ప్రీవియస్ ఇందాకడ మీరు చదువుతున్న దాంట్లో 3వ పేజీలో గురు శిష్య పరంపర అన్నారు కదా, అది కరెక్ట్ గానే చదివి. అది అక్కడ గురువు అంటే కృష్ణుడేనా, లేకపోతే ఇప్పుడు మీరు గురువు గారిగా అంగీకరించిన టైప్ గురువు అంటున్నారా? రెండును ప్రభు, రెండును. గురు శిష్య పరంపర అంటే రెండును. అర్జునుడికి కృష్ణుడు గురువు. ఇప్పుడు ఈ రోజు కృష్ణుడు లేడు, మనకి కృష్ణుడు లేడు, కానీ ప్రతినిధులు ఈ రోజు నిలబడి ఉన్న గురువులు. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ నేను చెప్తున్న మాట కాదు, భగవద్గీతని ఇందులోని ఆ పరంపరలో వచ్చిన విషయాన్నే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పరంపరలో వచ్చిన విషయాన్ని అంటే మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన విషయాన్నే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి గురువులు మళ్ళీ 3 రకాల గురువులు. వాడి కాల్ ఇట్ దీక్షా గురువు, శిక్షా గురువు, ఉత్తమ ప్రదర్శక గురువు. 3 రకాలు. సో ఉత్తమ ప్రదర్శక గురువు అంటే మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఈ నాలెడ్జ్ వైపు తీసుకొచ్చిన వ్యక్తి. సో మీ విషయంలో మేబీ సుజాత మాతాజీయో, ప్రేమిక దేవదాసి మాతాజీనో ఎవరో, సో విక్రమ్ ప్రభు ఇది చదవండి మీకు ఇది బాగుంటుంది. పైగా ఆ తర్వాత ఆ వ్యక్తి భక్తుడయ్యన అవసరం కూడా లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆటోలో వెళ్తున్నారు, క్యాబ్ లో వెళ్తున్నారు, జనం ఎక్కడ ఉంటారు, ఆటో ఆగుద్ది ట్రాఫిక్ లోని. ఏమైందయ్యా అంటే ఇక్కడ ఏదో ఇస్కాన్ వాళ్ళ కార్యక్రమం నడుస్తుందండి అంటారు అని చెప్పుకొచ్చాడు అనుకోండి. అవునా, ఏమిటవుతుంది ఏదో అంటే మీరు ఆ టైటిల్ ఏదో ఉంటుంది అక్కడ, ఇవాళ క్లాస్ ఉంది అని. మీరు జస్ట్ యూ విల్ walk into that program and then you understand the devotional service and then you start developing your love for devotional service and all that. So that auto driver is your guru there. That is what so వాడు భక్తుడైన అవసరం కూడా లేదు, but he is the one who connected you to ఏ పరంపర, ఏ సిస్టమ్ బేసికల్. ఆ తర్వాత వచ్చేది లైఫ్ లో వచ్చేది శిక్షా గురు. శిక్షా గురువు అంటే one person can have multiple శిక్షా gurus. For example, for you I can be Siksha Guru. Once you connect to the local temple, your local Siksha Guru will also be there. So వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే మీ డే టు డే మైండ్ సెట్ని, మీ డే టు డే విషయాలలోని మీకు వచ్చే ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేయగలగాలి. మీరు భక్తి మార్గంలో నిలబడే విధముగా ప్రయత్నించగలగాలి. భక్తి మార్గంలో పడిపోకుండా ఆ ABCDని ప్రొటెక్ట్ చేయగలిగే స్థితిలో ఉండగలగాలి. వీళ్ళు శిక్షా గురు బేసికలీ. ఆ తర్వాత దీక్షా గురు. దీక్షా గురు ఈస్ ద వన్ హూ ఈస్ యాక్చువల్లీ యాక్సెప్టింగ్ యూ యాజ్ హిస్ డిసైపుల్, ఈస్ ప్రామిసింగ్ లైక్ నీ కర్మని నేను స్వీకరిస్తాను, నీ కర్మలో కొంత భాగాన్ని నేను స్వీకరించగలుగుతాను నువ్వు చేసే కార్యక్రమంలోని, నిన్ను చేయి పట్టుకుని గోలోకం దాకా తీసుకువెళ్ళగలుగుతాను అని చెప్పగలిగే వ్యక్తి దీక్షా గురువు వేసుకొని. సో ఈ ముగ్గురు కావాలి గురు పరంపరలో. మీరు గురువు అన్న దాంట్లోని ముగ్గురు అవసరం. ఫస్ట్ది మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి కొంతవరకు అవసరము, తర్వాత మీకు అంత కనెక్షన్ ఉండకపోవచ్చు. సో శిక్షా గురువు చాలా ఇంపార్టెంట్.
శిక్షా గురువు ఎందుకంటే లైఫ్ లోని మీకున్న పరిస్థితుల ప్రకారం బాస్టన్ లో ఉన్నారు, రేపు పొద్దున్న సియాటిల్ మూవ్ అయితే అక్కడ సియాటిల్ టెంపుల్ తో కనెక్ట్ అయితే అక్కడ వేరే శిక్షా గురువు రావచ్చు. దట్ స్టిల్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఈరోజు ఆన్లైన్ ఈ మీడియం ఉంది కాబట్టి వీఆర్ టాకింగ్, అండ్ రిమోట్ గా కూడా శిక్షా గురువులు ఉండగలుగుతున్నారు. వీళ్ళతోని మీరు ఎటువంటి సమస్యనైనా డిస్కస్ చేయగలగాలి. ఎటువంటి సమస్య అంటే స్పిరిచువాలిటీలో నిలబడడానికి ఆటంకంగా ఉన్న ఎటువంటి సమస్యనైనా మీరు డిస్కస్ చేయగలగాలి. స్పిరిచువాలిటీలో నిలబడడం కోసం, ఆధ్యాత్మిక ప్రయాణంలో సాగించడం కోసము మీకు తోడ్పడే ఎటువంటి విషయాన్నైనా సరే మీరు వాళ్ళతో డిస్కస్ చేయగలిగే రిలేషన్షిప్ ఉండగలగాలి. వాళ్ళు మీకు శిక్షా గురువులు అవుతారు. సో ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ఒక శిక్షా గురువు అవసరము, మల్టిపుల్ శిక్షా గురువులు కూడా అవసరం పడచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ కమ్ టు మీ విత్ సమ్ ప్రాబ్లమ్. After a point, maybe I'm not able to handle it. Then I hand it to somebody senior or somebody more whom I think can handle that particular situation for you. So then you will start developing a relationship with that man. Then that can still be another Siksha Guru for you basically. Meeku Sikshana evagalige Guru, Siksha Guru ante Sikshana Guru basically, Sikshana iche Guru. So then you will figure out, ఈ శిక్షా గురువులతో నాకు ఫలానా వ్యక్తి దీక్షా గురువు అయితే బాగుందయ్యా, నాకు ఆయన మూడికి నా మూడికి నా అంటే దీక్షా గురువుతో మనము ఒక దీక్షా గురువు ఇతని తాలూకా ఆలోచనలు నేను ఫాలో అవ్వగలిగితే నా ఆధ్యాత్మిక చింతన మరింత బలపడుతుంది, ఆధ్యాత్మిక చింతన నిలబడుతుంది. అది దీక్షా గురువుతో ఉండగలిగే బంధం మాట బేసికల్గా. దెన్ వన్స్ యూ పిక్ దట్ దీక్షా గురు, దెన్ యూ crave for him accepting you as a disciple basically. ఆ తర్వాత మీకు అతను దీక్షనిచ్చిన తర్వాత మీకు దీక్షా గురువులు అవుతారు. అయితే వీళ్ళందరూ కూడా గురు శిష్య పరంపరంలోంచి వస్తున్నారు. ఇందులో ఎవరు కూడా సెల్ఫ్ డిక్లేర్డ్ గురువులు అయితే ఎవరు లేరు. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు ఈ పరంపరను అంగీకరించినదే అంటే ఎందుకు చెప్తున్నారంటే అన్నమాట, ఎవరు భగవద్గీతను అవగాహన చేసుకున్న జాలరు అంటే ఈ పరంపరలో మాత్రమే ఈ నాలెడ్జ్ ఈ పరంపర ఏం చేస్తుంది అంటే ఈ నాలెడ్జ్ కి ఒక ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్ కల్పిస్తుంది. దీని మానసిక కల్పనలతో అంటే ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దీనిని ఇంటర్ప్రిట్ చేయడానికి అవకాశం లేని సిచ్యువేషన్ కల్పిస్తుంది. ద రీజన్ వై వి రికార్డ్ దీస్ సెషన్స్ ఈజ్ మీలా ఇప్పుడు ఎవరో ఒక సెషన్ మిస్ అయితే వినడం కోసం కాదు, మా శిక్షా గురువులు ఈ సెషన్స్ వింటారు. సో వాళ్ళ దగ్గర సర్టన్ శిక్షా గురువులు అయితే దే హ్యావ్ డెడికేటెడ్ పీపుల్ టు లిసన్ టు ది సెషన్స్ అండ్ ఫిగర్ అవుట్ ఇఫ్ వీఆర్ స్పీకింగ్ యాజ్ పర్ వాట్ యు కాల్ ఇట్, పరంపరంలో వచ్చిన జ్ఞానాన్ని మేము యథాతథంగా దాన్ని ఇవ్వగలుగుతున్నామా లేదా అని చెప్పి వాళ్ళు చూస్తారు. వాళ్ళు మాకు గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు బేసికలీ. పర్టికులర్ సెషన్లో నువ్వు ఇలా మాట్లాడావు, ఇది కాదు పద్ధతి, ఇలా మాట్లాడాలి, నీ భావన ఇక్కడ కరెక్ట్గా లేదు, నీ భావన కరెక్ట్ అంటే ఇన్ మై ఇంటర్ప్రిటేషన్ ఆర్ ఇన్ మై వే ఆఫ్ థింకింగ్, if I'm what do you call it, if I'm not protecting or preserving the knowledge as it is, then I get guidelines basically. సో మామూలుగా దీంట్లో కూడా ఇప్పుడు ఈ ఆన్లైన్ రాకముందు, ఈ రికార్డింగ్ ఇవన్నీ రాకముందు కూడా పీపుల్ ఒక సెషన్ అవుతుంది అంటే ఆ నాలెడ్జ్ ప్రొటెక్ట్ చేయగలిగే వ్యక్తులు కూడా ఆడియన్స్ లో కూర్చుని ఉండేవారు బేసికలీ. There is a mechanism to guard it and guide it basically, more than guarding it, guiding it basically. Guarding అనే అంటాను. అంటే దేనికోసం అయ్యా అంటే భగవద్గీతని యథాతథంగా జనాలకి చెప్పగలిగేది. యథాతథంగా చెప్పడం అంటే భగవద్గీత నుంచి మూల సారాంశం ఏమిటయ్యా అంటే భక్తిలోకి వెళ్ళగలగాలి. భగవద్గీత నుంచి ఇంకొక శక్తి, ఇంకొక అనలిటికల్ థింకింగ్ కోసం భగవద్గీత కాదు, భక్తి మార్గంలోకి వెళ్ళడం కోసమే భగవద్గీత. ఎందుకంటే భగవద్గీత చివరికి సర్వధర్మాన్ని పరిచయించి మామేకం శరణం రజ అని భగవంతుడు చెప్పుకొచ్చారు. అది ఆ విషయము అక్కడికి వెళ్ళినప్పటికీ మనకు అర్థం అవ్వడం కాదు, మొదటి నుంచి ఆ విషయం అర్థమైతే అక్కడికి వెళ్ళినప్పుడు నిలబడుతుంది ఆ విషయం, లేకపోతే అది ఒక సెంటెన్స్ కింద మిగిలిపోతుంది. సో పరంపర ఏం చేయాలి అయ్యా అంటే దీనిని ప్రొటెక్ట్ చేసుకుంటూ రాగలగాలి. సో అందువలన పరంపరలో ఉన్న మనం భగవద్గీతని నేర్చుకున్నప్పుడు మాత్రమే దాన్ని యథాతథంగా నేర్చుకునే
అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ప్రభుపాదుల వారు వాస్ ట్రైయింగ్ టు టెల్ యూ బేసికలీ. రైట్ ప్రభు? యా గురుజీ, సారీ, యాక్చువల్గా మీరు ఇంకో శ్లోకం కంప్లీట్ చేద్దాం అంటే చేద్దాం గురుజీ, తర్వాత నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. దిస్ డిస్కషన్ ఇస్ ఇంపార్టెంట్ ప్రభు. ఒకే ఒక లాస్ట్ క్వశ్చన్ గురుజీ. దీక్షా గురువు మనకి ఆ ఆ లెవెల్ ఆఫ్ ఏమంటారు గైడెన్స్ మనకి ఇస్తానికి కానీ సపోర్ట్ చేయడానికి కానీ హౌ డిడ్ దే క్వాలిఫై? They were qualified by their gurus. They were qualified by their gurus ప్రభు. అదే పరంపర అంటే, అదే పరంపర అంటే. గురువు అంటే వాళ్ళని ఏమంటారు గురుజీ? దీక్షా గురువుకి గురువుని ఏమంటారు? వాళ్ళ గురువులు అంతే. సో ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ మాకు దీక్షా గురువు నాకు గని ప్రేమ్ రాధానాథ్ స్వామి మహారాజు, ఆయనకి దీక్ష ఇచ్చిన వారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆయనకి దీక్ష ఇచ్చిన వారు సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు. అలాగా ఈ పరంపరము మీకు బుక్ ఉంటే భగవద్గీత బుక్ ఫస్ట్ చాప్టర్ కంటే ముందు పేజ్లో లెఫ్ట్ సైడ్ మీకు 30 generations దీక్ష ఎవరెవరి దగ్గర తీసుకున్నారో రాసి ఉంటుంది ప్రభు. అర్థమవుతుంది కదా ప్రభు? ఏ సాంప్రదాయం అయినా సరే ఈ గురు శిష్య పరంపరలోనే నిలబడుతుంది ప్రభు. అందుకే మనకి ఆ సెషన్ మనం చేసుకోలేదేమో. ఈనాడు కూడా ఈ నాలెడ్జ్ యథాతథంగా నిలబడింది 4 సాంప్రదాయాల్లోని అని మనం నమ్ముతున్నాం. బ్రహ్మ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, శ్రీ సాంప్రదాయము, కుమార సాంప్రదాయం. ఈ రోజు భారతదేశంలోని ఈ 4 సాంప్రదాయాలు కూడా ఈ గురు శిష్య పరంపరాన్ని పాటిస్తున్నాయిగా. ఈ గురు శిష్య పరంపరంతో జ్ఞానాన్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి తీసుకెళ్తున్నాయిగా. ఆ గురు శిష్య పరంపరంలోని భక్తులని ముక్తి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి ఇంకా యథాతథంగా అంటే ఇంకా సీక్రెట్ గాను ఇంకా కాల్ శాస్త్రంలో చెప్పిన విధముగాను జరుగుతున్నది అని మనం విశ్వసించవచ్చు. ఈ 4 సాంప్రదాయాలు ఏమిటయ్యా అంటే శ్రీ సాంప్రదాయం మనకి చిన్నజీర స్వామి వారు వీళ్ళందరూ ఫాలో అయ్యేది శ్రీ సాంప్రదాయం. ఇవాళ రేపు సౌత్ ఇండియాలో గుళ్ళన్నీ కూడా శ్రీ సాంప్రదాయం పద్ధతులన్నీ నడుస్తూ ఉంటాయి. శ్రీ సాంప్రదాయము ఇస్ రన్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ టు ట్రైన్ పురోహితులు ట్రైన్ చేసి గుళ్ళలోని వాళ్ళు పురోహితులు ఉండడం కోసం వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అని అవి ఇవి అని పెడుతుంటాయి. ఎవరైనా కొత్తగా గుడి కడితే వాళ్ళు అడుగుతారు, అయ్యా ఎక్కడి నుంచి చదువుకున్నచ్చో, నువ్వు ఎక్కడ వేద పాఠశాల చేసావంటే లేదా శ్రీ సాంప్రదాయంలో ఉండే పలానా వేద పాఠశాలలో నేను నేర్చుకున్నానండి అని వాళ్ళు సర్టిఫికేట్ చూపెడితే ఆ యాజమాన్యం నచ్చితే వాళ్ళు గుడిని పురోహితులుగా పెట్టుకుంటూ ఉంటారు. ఇది శ్రీ సాంప్రదాయం మనం చూస్తాం. అలాగే రుద్ర సాంప్రదాయం ఉంది, కుమార సాంప్రదాయం ఉంది. మరి ఈ 4 సాంప్రదాయాలు ఏమిటండి అంటే బ్రహ్మ సాంప్రదాయము బ్రహ్మ తాలూకా భగవంతుని ప్రార్థనలో బ్రహ్మ చేసిన భగవంతుని ప్రార్థనల నుంచి వచ్చింది బ్రహ్మ సాంప్రదాయము. శ్రీ సాంప్రదాయం అంటే లక్ష్మీదేవి ప్రార్థనల నుంచి వచ్చింది శ్రీ సాంప్రదాయము. శివుడు ప్రార్థనల నుంచి వచ్చింది రుద్ర సాంప్రదాయము. కుమారులు 4 సనత్ కుమారులు చేసిన ప్రార్థనల నుంచి వచ్చింది కుమార సాంప్రదాయం. సనత్ కుమారులు మళ్ళీ బ్రహ్మ తాలూకు పుత్రులు 4 వాళ్ళు చేసింది కుమార సాంప్రదాయం బేసికల్ గా. మనము ఇస్కాన్ అన్నది బ్రహ్మ సాంప్రదాయం నుంచి వచ్చింది. మూలము బ్రహ్మ సాంప్రదాయం, బ్రహ్మ మధ్వ గౌడ్య సాంప్రదాయం నుంచి వచ్చింది. బ్రహ్మ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసిన వారు మధ్వాచార్యులు. మనకు తెలిసిన చరిత్రలోని అభివృద్ధి చేసిన వాళ్ళు మధ్వాచార్యులు. బ్రహ్మకి మధ్వాచార్యులకి మధ్యలో మరి రిలేషన్ ఎన్నాళ్ళు ఉంది ఎన్నాళ్ళు లేదు అంటే మళ్ళీ అదంతా వేరే శాస్త్రంలో చదువుకోవచ్చు. అయితే మనకి మధ్వాచార్యుల వరకు కూడా లీనియేజ్ కనబడుతూ ఉంటుంది బేసికల్ గా. సో ఆ బ్రహ్మ మధ్వ సాంప్రదాయము గౌడీయ ప్రాంతంలోని బాగా పాపులరైజ్ అయింది. గౌడీయ ప్రాంతంలోని అది నిలబడింది. గౌడీయ ప్రాంతం అంటే మనకి బెంగాల్ ఏరియాని గౌడీయ ప్రాంతం అంటారు. మనకి ఒరిస్సా, బెంగాల్ కింద వచ్చే స్టేట్స్ నాకు గుర్తులేవు, జార్ఖండ్, బీహార్, అట్లాగా మనకి బంగ్లాదేశ్ దాకా ఇది గౌడీయ సాంప్రదాయం, గౌడీయ ప్రాంతం. ఈ ప్రాంతంలోని ఈ సాంప్రదాయము నిలబెట్టారు. దానిని బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయాన్ని ఇస్కాన్ ఫాలో అవుతూ వచ్చింది బేసికల్గా. అందులోంచి వచ్చిన విషయం. సో మరి శ్రీ రాధానాథ్ స్వామి మహారాజు గారికి శ్రీల ప్రభుపాదుల వారి గురువులు, ప్రభుపాదుల వారికి భక్తి సిద్ధాంత సరస్వతుల వారి గురువులు. మరి భక్తి సిద్ధాంత సరస్వతుల వారికి ప్రభుపాదుల వారు కాకుండా ఇంకా శిష్యులు ఉన్నారు.
సిద్ధాంత సరస్వతి ఠాగూర్ వారికి ఆయన గురువు నుంచి ఆయన కాకుండా ఇంకా శిష్యులు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రభుపాదుల వారు వచ్చి ఇస్కాన్ సంస్థ స్థాపించి చేసుకొచ్చారు. ప్రభుపాదుల వారితో పాటు ఉండే మిగతా శిష్యులు సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి ఆదేశాలని కొంతవరకు అనుసరించారు. అక్కడ అది వాళ్ళు కూడా చిన్న చిన్న మఠాలు స్థాపించారు. కొన్ని పాపులరైజ్ అయ్యాయి, కొన్ని పాపులరైజ్ అవ్వలేదు, కొన్ని నిలబడ్డాయి, కొన్ని నిలబడలేదు. సో అందువలన మనకి ఇన్ని లీనియేజెస్ ఇన్ని కనబడుతూ ఉంటాయి. సో ఏది పట్టుకున్నా పర్వాలేదు ప్రభు. ఈ 4 సాంప్రదాయాల్లో మీరు ఏ సాంప్రదాయాన్ని పట్టుకున్నా సరే ఎండ్ గోల్ ఒకటే. ఎండ్ గోల్ని అంటే ఈ 4 కాకుండా ఇంకా బయట సాంప్రదాయాల్లో పట్టుకుంటే పని జరుగుద్దా అంటే జరగదా అంటే జరగచ్చు, జరగకపోవచ్చు. ఈ 4 సాంప్రదాయాల్లో పట్టుకుంటే పని జరిగే అవకాశము ప్రాబబిలిటీ ఈజ్ హయ్యర్ బికాస్ దట్ ఈస్ స్టిల్ ఇస్ రన్నింగ్ ఇన్ ఏ ప్రొటెక్టెడ్ వే. దట్ ఈస్ వాట్ వీ బిలీవ్, దట్ ఈస్ వాట్ ఇస్కాన్ బిలీవ్స్. మరి ఈ కుమార సాంప్రదాయంలోని నేను వెళ్ళి జాయిన్ అవుతానండి అంటే దే హ్యావ్ వెరీ స్ట్రింజింగ్ రూల్స్ ఫర్ యూ టు ప్రాక్టీస్ కుమార సాంప్రదాయం. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బేసికలీ. శ్రీ సాంప్రదాయంలోని కూడా దెర్ ఆర్ రూల్స్ ఇన్ ఇట్ బేసికలీ. సో గృహస్థులకి శ్రీ సాంప్రదాయంలోని కూర్చోబెట్టి వాళ్ళని రీచెస్ చేసేయడానికి అవకాశం లేదు. శ్రీ సాంప్రదాయంలోని మనం నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు బి ముందు బ్రహ్మచారిగా ఉన్నప్పుడే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గృహస్థులు అవ్వచ్చు. గృహస్థులు అయిన తర్వాత కొన్ని రూల్స్ ఉన్నాయి. నువ్వు గుడికి పౌరోహిత్యం చేసుకోవచ్చు, లేదా ఇంకొకటి చేసుకోవచ్చు. కానీ నువ్వు మళ్ళీ శిష్యుల్ని తయారు చేయగలవా? గృహస్థులకి ఎంతవరకు అవకాశం ఉందో నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ స్పెక్యులేటింగ్ దే. ఐ షుడ్ నాట్ సే ఎస్ ఆర్ నో. బట్ దేర్ ఆర్ సర్టన్ ఎవ్రీ సాంప్రదాయానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ విధంగా ఇస్కాన్లోని ప్రాబబుల్ ఈస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ వేర్ గృహస్థర్స్ ఆర్ అలౌడ్ టు ప్రీచ్. గృహస్థర్స్ ఆర్ అలౌడ్ టు ప్రీచ్ అనే కంటే ఎనీబడి ఈజ్ అలౌడ్ టు ప్రీచ్. ఎందువలన ద గోల్ ఆఫ్ ఇస్కాన్ ఈస్ టు బ్రింగ్ everybody into devotional fold, basically devotional fold. మరి వాళ్ళంతటి వాళ్ళు వస్తారు. వాళ్ళంతటి వాళ్ళు ఎందుకు రావట్లేదయ్యా అంటే వాళ్ళకి తెలియట్లేదు ఇది ఇంత రుచిగా ఉంటుందని. తెలియనప్పుడు మనమే వెళ్ళి వాళ్ళకి ఇది రుచిగా ఉంటుంది అని కూడా చెప్పాల్సిన బాధ్యత మనదే కలియుగంలో అని చెప్పి ప్రభుపాదుల వారు నమ్మారు. ఆ దాహం వేస్తున్న వాడే మంచినీళ్ళ కోసం పరిగెత్తాలని కాదు, వాడు దాహంగా ఉన్నది అనే సంగతి కూడా వాడు గ్రహించలేకపోతే మనం ఏం చేస్తాము? నీకు దాహం ఉందయ్యా, నువ్వు నీళ్లు తాగితే నీకు రుచిగా ఉంటుంది, నీకు శక్తి వస్తుంది అని మనం వాడికి చెప్పాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలకి మనం ఎట్లా చెబుతాము? చిన్నపిల్లల్ని డిహైడ్రేట్ అయిపోకుండా మదర్ అలా బాటిల్ పట్టుకు వెనకాల తిరుగుతూ ఉంటుంది. వాడికి తెలియదు వాడు డిహైడ్రేట్ అయిపోతున్నాడని. వాడు డిహైడ్రేట్ అయితే వాడికి ఆకలిస్తే వాడే వస్తాడు. వాడు ఆకలేసినా వాడు రాడు. ఎందుకంటే ఆటలోని ఇంకో దాంట్లోని వాడు పడిపోతూ ఉంటాడు. అట్లాగే మనం వాడు వెంటపడి అయ్యా నీ పరిస్థితి ఇది, జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో నువ్వు చిక్కుబడి ఉండిపోయావు, నువ్వు బయటపడాలి, బయటపడడం కోసమే జీవితము, ఇదే వేదం చెబుతుంది అన్న మాట వాడికి తెలియట్లేదు. అది కూడా మనమే చెయ్యాలి అని ఈ ఇస్కాన్ బేసికలీ ఈజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ what do you call it, telling this knowledge or transfer, what do you call it, ఈ నాలెడ్జ్ ని ప్రచారం చేయడం కోసము సాయి శక్తిలో ప్రయత్నిస్తుంది. రైట్ ప్రభు? ఐ డోంట్ నో వేర్ వి స్టార్టెడ్ ద క్వశ్చన్. దీక్షా గురు అలాగా అది పరంపరంలో వచ్చేది ప్రభు. మీకు 30 తరాల దాకా ప్రభుపాదుల వారి నుంచి పైన 30 తరాల దాకా మీకు దీక్షా గురువు తాలూకు లిస్ట్ భగవద్గీత బుక్ లో రాసి ఉంటుంది లెఫ్ట్ సైడ్ బేసికలీ. This is common in every sampradaya. They have that list of gurus basically. Right, Prabhu? Sure, Guruji. ఒక్క క్వశ్చన్ గురించి, ఇది మనకి ఆ మార్గాన్ని చూపిస్తానికి వాళ్ళకి మోక్ష మార్గం క్లియర్ గా వచ్చనే కదా మనం యాక్సెప్ట్ చేసేది. అవును, అది వాళ్ళ గురువు డిక్లేర్ చేశాడు. అది మనం చదువుకున్న దాన్ని బట్టి మోక్షం అనేది మన ఆత్మకే ఉంటుంది. కానీ అంటే ఇన్ దట్ ప్రాసెస్ ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఓన్లీ ఆఫ్టర్ మన డెత్ అయిన గురూజీ, లేకపోతే బ్రతికుండగా కూడా మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉంటారా? భక్తభరాధరా బ్రతికుండగా మోక్షాన్ని పొందారంటే బ్రతికుండగా మోక్ష ఎస్యూరెన్స్ పొందారు. బ్రతికుండగా వాళ్ళు మోక్షం ఎస్యూరెన్స్ పొందారు బేసికల్లీ. రైట్ ప్రభు? ఎస్, భక్త ప్రహ్లాదుడు కానీ అవనివ్వండి, ధ్రువుడు కానివ్వండి, దే గాట్ సమ్ అష్యూరెన్స్ బేసికలీ, అండ్ దెన్ దే లివ్డ్ విత్ దట్ అష్యూరెన్స్, అండ్ దెన్ దే డిజైన్ దేర్ లైఫ్ విత్ దట్ అష్యూరెన్స్ బేసికలీ. సో
ఆ ఎష్యూరెన్స్ అయితే వస్తుందా అంటే ఎక్కడి నుంచి రావాలి ఎష్యూరెన్స్? చివరి దాకా మనకి ఆ ఎష్యూరెన్స్ ఉందా లేదా అంటే ఐ డోంట్ నో ప్రభు. బతికుండగానే ఆ ఎష్యూరెన్స్ వస్తుందా? యా, సో హోప్ ఆఫ్ దట్ ఎష్యూరెన్స్ తోనే మనం ఈ మార్గంలో నిలబడతాం. దట్ హోప్ ఆఫ్ దట్ we have that assurance from our guru that he is going to take care of me in this path. Right, Prabhu? Yeah. Sure, Guruji. Yes. Thank you, Guruji. Hare Krishna. Hare Krishna. So, am I confusing you more, Prabhu, or okay now? లేదు గురుజీ, లేదు. ఇదంతా ఆ, మీకు నేను ఎప్పుడో చెప్దాం అనుకుంటా గురుజీ. బేసికల్ గా అట్లీస్ట్ నా వరకు నాకు పర్సనల్ గా మీరే ఫస్ట్ భగవద్గీత నేర్పిస్తాంది. సో నాకు ఆ, మీ కంఠస్థంతో చెప్తున్నప్పుడు ఇంకెక్కువ అర్థం అవుతా ఉంటది. సో నాకు అలా స్టిచ్ అయిపోయింది నా మైండ్ లో. సో ఇంకో అందుకనే కొన్నిసార్లు రిపీటెడ్ క్వశ్చన్స్ లాగా ఉండొచ్చు నాయి. It's okay, Prabhu. బట్ సమ్ టైమ్స్ మీరు మళ్ళీ చెప్పినప్పుడల్లా ఇంకొంచెం డైజెస్ట్ Correct. అవుతా ఉంటుంది గురించి. Hare Krishna. సో నెక్స్ట్ శ్లోక 14 శ్లోక చదవలేదు కదమ్మా. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపిందంతయు సత్యమని సంపూర్ణంగా నేను అంగీకరిస్తున్నాను. ఓ దేవాది దేవ, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరుగుజాలరు. సో భగవంతుడికి అర్జునుడు చెప్పుకొస్తున్నాడు, ఇదంతా నేను సత్యమని తెలుసుకోగలుగుతున్నాను, కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు అని చెప్పుకొస్తున్నాడు. ఈ శ్లోకం నుంచి నెక్స్ట్ వీక్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. బేసికల్ గా 14వ శ్లోకం నుంచి. రైట్? దట్స్ ఓకే ఇఫ్ యూఆర్ గోయింగ్ స్లో, బికాస్ 10th చాప్టర్ ఈజ్ ఇంపార్టెంట్. 4 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చాలా క్విక్ గా మూవ్ అయిపోతుంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి అంతా భగవంతుని విభూతులు చెప్పుకురావడమే. 20వ శ్లోకం నుంచి కూడా విభూతులు నేర్చుకోవడం వలన మనం భగవంతుని తాలూకా గొప్పతనాన్ని ప్రతి విషయంలోని చూడగలగాలి. భౌతిక విషయం అక్కడి నుంచి చూద్దాం. ఎందుకంటే ఇవాళ నేను కూడా ఐ క్యాన్ స్పెండ్ టైమ్ బియాండ్ 7. ఐ హ్యావ్ టు గో. దట్స్ వై ఐఎమ్ స్టాపింగ్ ద క్లాస్ హియర్. ఓకే, దర్ ఎనీ క్వశ్చన్స్, ఎనీ మోర్ క్వశ్చన్స్ అమ్మా? ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే 1-2 minutes యూ కెన్ టేక్. హరే కృష్ణ. శశాంక్ ప్రభు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ప్రభు. ఎలా ఉన్నారు? అవునా బ్రో, హరే కృష్ణ బ్రో, ధన్యవాదాలు. No problem. ఏం క్వశ్చన్ ఏం లేదు బ్రో, బట్ ఐ మీన్ ఒకటి ఏం నచ్చిందంటే ఐ హర్డ్ ఇట్ లాట్ ఆఫ్ టైమ్స్, బట్ స్టిల్ ద సిన్సియారిటీ అండ్ ఫేత్, దట్ వాస్ ద థింగ్. ఆ 4 శ్లోకాస్లో ఐ థింక్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాస్ దాట్. శ్రద్ధ, విశ్వాసం, And సిన్సియారిటీ. then last Vikram Bro, when he was asking the question, you also said hope, assurance. It all connects to that point, I felt. Yes, Prabhu. Yes. And the ABCD తర్వాత E చెప్పారు కదా బ్రో, అదైతే కొత్త. I mean, I never connected it, like engage in devotional service. That was one more thing. Okay. Good, Prabhu. Sorry bro, I'm not regular to your classes, and No, it it's was okay, Prabhu. I Sunday. can understand. You I are didn't go to the temple today, so that's why I have sat attending here. students. Okay. Sunday evening కదా మీకు? సండే ఈవినింగ్ టెంపుల్ ఫీస్ట్ వెళ్తున్నారా రెగ్యులర్ గా? I go there, bro. I mean, I make it a point to go on Saturdays for some service or cook help service kind of thing. And then Sundays also I go there. Kind of weather or like for the assignment lunte Sunday I stay back. Spot. ఎలా ఉంది ప్రభు? అమెరికా లైఫ్ అలవాటు పడిపోయారా? పర్లేదు, బాగానే ఉంది బ్రో. ఎప్పుడు వస్తున్నారు ఇండియా? ఇంకా ఏం అనుకోలేదు బ్రో. I'll check. పేరెంట్స్ ఎలా ఉన్నారు? మదర్, ఫాదర్? All good, bro. Fortunately, Nana also got initiated recently. Yes, bro. I think he was there. కృష్ణ కేశవ ఏం పేరు ప్రభు? Krishna Kirtana Das. కృష్ణ కీర్తనదాస్. ఎలా నడుస్తుంది బ్రో జగన్నాథ్ యాత్ర అరేంజ్మెంట్స్? రథయాత్ర దిస్ టైమ్ వీఆర్ డూయింగ్, ఐ థింక్ కమ్యూనిటీస్ లోని స్కూల్స్ లోని కలిపి ఐ థింక్ విల్ బి రీచింగ్ 65 to 70 రథయాత్రస్ బేసికలీ దిస్ ఇయర్. సో మనకు ఇప్పుడు ఉన్నవి 8 రథాలు ఉన్నాయి. చాలట్లేదు, 2 ఆర్డర్ చేస్తున్నారు. సో మొత్తం 10 రథాలు అవుతాయి ఈ ఏడాది రథయాత్రలో. సో వీఆర్ ట్రైంగ్ టు ఎవ్రీ ఇయర్. సో దిస్ ఇయర్ ఇట్ విల్ బి మోర్, trying to make it light, aluminum based and try చేస్తున్నాము, so that you can lift easily and put it on a truck and కొంచెం కాంపాక్ట్ సైజు
మోర్ ఫోల్డబుల్ తీసుకొస్తున్నాం అందులోకి. యా, సో ట్రైంగ్ టు డూ ఇట్. ఎస్ ప్రభు, అండ్ ఇట్స్ కీపింగ్ us లాట్ ఆఫ్ బిజీ. సో నెక్స్ట్ వీక్ గౌరాంగ్ దర్శన్ ప్రభు వస్తున్నారు. 14 days ఉంటున్నారు హైదరాబాద్ లోని. 14 days భక్తి సెంటర్ లోని సుమారుగా 30 సెషన్స్ ఇస్తున్నారు. 14లో 30 ఫేస్ టు ఫేస్ సెషన్స్. యా, 3 weekends ఉంటున్నారు బేసికలీ 14 days లోని. ఈ కమ్ ఫ్రైడే ద ఫాలోయింగ్ సాటర్డే మండే బేసికలీ అలాగే 14, 15, 16 days అయితే మొత్తం ఉంటుంది ఆయన. రామనవమికి వస్తున్నారు బేసికలీ. సో దట్స్ కీపింగ్ us busy till April. And April 19th we are doing what do you call it, మన BHL రామాలయంలోని తెప్పోత్సవం చేస్తున్నాం. బోట్ దిస్ థింగ్ Julian, yeah, I mean, yeah. So April that keeps busy. Then Radhayatra activity starts. In between April 30th నరసింహ చతుర్థి పెద్ద హోమం చేస్తున్నాము టెంపుల్లోని, కొత్త టెంపుల్లోని. సో ఒకవైపు టెంపుల్ యాక్టివిటీస్ మీకు అంతా ఒక్కొక్క లిస్ట్, ఎవ్రీథింగ్ బ్లాక్ క్యాలెండర్. ఎగ్జాక్ట్లీ, క్యాలెండర్ వైజ్ ఏప్రిల్ ఇస్ టోటలీ డన్ బేసికలీ. ఇక్కడ కూడా మొన్న ఐ థింక్ దేర్ స్టార్టింగ్ రిగార్డింగ్ ద రథ్ యాత్ర, ఐ మీన్ థింగ్ ప్లానింగ్. ఇక్కడ దే టోల్డ్ ఎవ్రీ ఈస్ట్ కోస్ట్ సైడ్ అయితే న్యూయార్క్ తర్వాత సేమ్ రథ్ గోస్ ఆన్ టు బాస్టన్ అండ్ ఆల్ ద ప్లేసెస్. So okay. Oh, see, the Rath goes from place to place. I thought Boston has its own Rath basically, no? I got to know. I mean, I might be wrong, bro, but I mean they do it Place to place, okay. place to place, so all the devotees on the East Coast can join other Raths as well. Raths also. Okay, I get your point. Yeah. So yes, Prabhu. Okay, bro. So these are all the things happening. Okay. Hare Krishna, bro. హరే కృష్ణ. హరే హరే కృష్ణ బ్రో. కృష్ణ నాన్న, హరే కృష్ణ. పంచకల్పతరుషంకృపాసింధునరేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ ప్రభుపాద్ की जय. జై గురుదేవ్. జై. హరే. హరే కృష్ణ. సో ఇక్కడతో ఆపుతున్నానమ్మా. సో క్లోజ్ ద క్లాస్. థ్యాంక్ యూ. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ.